హాయ్. గుడ్ ఈవెనింగ్ అండి. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఇంకా కొంతమంది జాయిన్ అవుతున్నారు. తేజ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ నాగరాజు గారు. రైట్. బిఫోర్ స్టార్ట్ ఒక టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. ఫ్రీడమ్ ఎస్ఐపి గురించి చాలా మంది అడిగారు. అసలు ఫ్రీడమ్ ఎస్ఐపి అంటే ఏంటి? నా వాయిస్ క్లియరా అండి? క్లియర్ అండి. యా. అసలు ఫ్రీడమ్ అంటే ఎస్ఐపి అంటే ఏంది, ఆ కాన్సెప్ట్ ఎలా వర్కౌట్ అవుతుంది అని చాలా మంది అడుగుతున్నారు అనమాట క్వశ్చన్. సో నేను డౌట్ మీకు క్లియర్ చేస్తాను ఇప్పుడు. స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ షేర్ అవుతుందా అండి? రైట్. ఫ్రీడమ్ ఎస్ఐపి కాన్సెప్ట్ ఏంటంటేనండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మన కాన్సెప్ట్స్ ఎట్లా ఉన్నాయంటే, మనం 8-year ప్లాన్ అని ఒకటి ఉంది, 10-year ప్లాన్ అని ఒకటి ఉంది, 12-year ప్లాన్ అని ఒకటి ఉంది, 15-year ప్లాన్ అని ఒకటి ఉంది అనమాట. మనం రైట్ నౌ ఈ 4 ప్లాన్స్ మొత్తం సజెస్ట్ చేస్తున్నాం క్లయింట్స్ కి. దీంట్లో ఎట్లా ఈ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000 రూపీస్ 8 years ఇన్వెస్ట్ చేస్తే 9th year స్టార్టింగ్ నుంచి మీకు ప్రతి మంత్ 10,000 రూపీస్ మీకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంతవరకు ఇస్తారన్నమాట. అదే 10 years ఇన్వెస్ట్ చేస్తే మనం ఎంతైతే చేస్తున్నామో ఎస్ఐపి దానికి 1.5x రూపీస్ ఇస్తారు. అంటే మనం 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 10,000 రూపీస్కి 1.5x అంటే 15,000 రూపీస్ పర్ మంత్ మనకు వస్తుంది అనమాట. 11th year నుంచి టిల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంతవరకు. అదే మనం 12 years ఇన్వెస్ట్ చేస్తే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి 2x అమౌంట్ వస్తుంది అనమాట. అంటే మనం 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మనం 20,000 రూపీస్ వస్తుంది 13th year స్టార్ట్అప్ నుంచి మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంత వరకు. అదే మనం 15 years ప్లాన్ ఆఫ్ చేసుకుంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కి మనకు 3x అమౌంట్ వస్తుంది అనమాట. అంటే 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి 30,000 రూపీస్ వస్తుంది అనమాట 16th year నుంచి టిల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంత వరకు. ఇప్పుడు చెప్పిన పాయింట్ ఎవరికైనా డౌట్ ఉందా అండి? ఇది సార్ అంటే ఇప్పుడు 15 years దాకా పెడితే మనకి 10,000 పెడితే 30,000 దాకా వస్తుంది సార్.
30,000 మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంతవరకు. లైఫ్ లాంగ్ వస్తుంది. తర్వాత మన మన లైఫ్ తర్వాత నేను చెప్తాను, దాని కూడా చెప్తాను. నేను చెప్పింది ఏమంటే ఇప్పటికి అంటే 8 ఇయర్స్ పెడితే మనం పెట్టిన అమౌంట్ 1x వస్తుంది. 10 ఇయర్స్ పెడితే 1.5x వస్తుంది. 12 ఇయర్స్ పెడితే 2x వస్తుంది. 15 ఇయర్స్ పెడితే 3x వస్తుంది. ఇప్పటి వరకు క్లియర్ కదా? ఇది క్లియర్ అండి. అంటే ఇప్పుడు ఇది 65 ఇయర్స్ 70 ఇయర్స్ ఎప్పుడు ఏ ఏజ్ వరకు ఇస్తారు? అప్ టు 60 ఇయర్స్ వరకు మనం ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు. మినిమం 18 ఇయర్స్ ఉండాలా, అప్ టు 60 ఇయర్స్ వరకు. ఓకే, ఎంటర్ అవుతాము. ఇప్పుడు 15 ఇయర్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ 30,000 పర్ మంత్ ఎన్ని ఇయర్స్ ఇస్తారు? మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంత వరకు. అది ఎలా వర్కౌట్ అవుతుందో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఎంత? 75 తీసుకుంటున్నారా? 99. అది కరెక్ట్ అదే అడుగుతున్నాను. ఎట్లా అంటే ఇది 2099 అన్న మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అన్న విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్ అన్నమాట. రైట్, 2099 ఆర్ మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఓకే ఇది హౌ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట, హౌ ప్లాన్ వర్కౌట్ అనేది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, 15 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే మనం టోటల్ ఇన్వెస్ట్మెంట్ 18 lakhs రూపీస్ చేస్తాం అన్నమాట. అది మనం 10,000 రూపీస్ 15 ఇయర్స్ 18 lakhs రూపీస్ మనం ఇన్వెస్ట్ చేస్తే అది 14% రిటర్న్ తో మనకి 15th ఇయర్ ఎండింగ్ కి 56,52,000 రూపీస్ మన చేతిలో ఉంటుంది. క్లియర్ కదండి పాయింట్? మనం ప్రతి మంత్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 15 ఇయర్స్ చేస్తే, రైట్ 1 minute. ఇప్పుడు చూడండి ఒకసారి. మనం ప్రతి మంత్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తాము, 15 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తాము. మనకు 15th ఇయర్ ఎండింగ్ కి మన దగ్గర 56,000 రూపీస్ ఉంటుంది అన్నమాట, 14% రిటర్న్. మనం టోటల్ గా 18 lakhs ఇన్వెస్ట్ చేస్తాం, మన 18 lakhs కాస్త 56 lakhs అవుతుంది అన్నమాట. ఇక్కడ క్లియర్? తర్వాత వాడు ఎలా ఇస్తున్నాడు అంటే, మనం 10,000 రూపీస్ 15 ఇయర్స్ చేస్తే మనకి మంత్లీ 30,000 రూపీస్ ఇస్తాడు. అంటే ఇయర్ కి 3,60,000 రూపీస్ ఇస్తాడు అనమాట మనకి. నేను మనకు వచ్చిన 56,52,000 నుంచి 3,60,000 రూపీస్ తీసేసాను అనమాట. అంటే మన దగ్గర ఇంకెంత అమౌంట్ మిగిలి ఉంటుంది? 52,92,000 రూపీస్ మిగులుతాడు అనమాట. దీన్ని అలాగే ఉంచడం లేదు, ఇది ఫ్రీడమ్ ఎస్ఐపి కాన్సెప్ట్ అన్నమాట. మనకి ఏదైతే కార్పస్ వస్తుందో 15th ఇయర్ ఎండింగ్ కి, ఆ అమౌంట్ ని మనకు రావాల్సిన అమౌంట్ వాళ్ళు మనకి ఇచ్చేసిన తర్వాత అది బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ లెక్క మూవ్ అవుతుంది, వేర్ వి విల్ గెట్ అరౌండ్ 10% రిటర్న్ అన్నమాట. అంటే మనం 56,52,000 నుంచి 3,60,000 తీసేసిన తర్వాత మన దగ్గర 52 lakhs ఉంటుంది. ఆ 52 lakhs మనం బ్యాలెన్స్డ్ ఫండ్ లో పెట్టడం వల్ల ఆ ఇయర్ ఎండింగ్ కి 58,21,000 రూపీస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ రిపీట్ అవుతుంది. మన దగ్గర 58,21,000 రూపీస్ మన చేతిలో ఉంది. దీని నుంచి మనం 3,60,000 రూపీస్ తీసేసుకుంటున్నాము. తీసుకున్న తర్వాత మన కార్పస్ 54,000 రూపీస్. అది మళ్ళీ మనం బ్యాలెన్స్డ్ ఫండ్ లో ఉండడం వల్ల అది 10% వర్కౌట్ అయితే 60 lakhs చేంజ్ అవుతుంది అనమాట. ఇలా మనం ప్రతి ఇయర్ తీసుకుంటా ఉన్నా కూడా మన కార్పస్ పెరుగుతూ ఉంది. మీరు చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 16th ఇయర్ నుంచి నేను 40 years వరకు తీసుకున్నాను. ప్రతి ఇయర్ నేను 3,60,000 రూపీస్ విత్డ్రా చేశాను. నా అమౌంట్ ఎంతైతే ఉందో లాస్ట్ కి నా దగ్గర 2,22 lakhs రూపీస్ నా దగ్గర ఉందన్నమాట. ఈ బెనిఫిట్ పొందిన తర్వాత కూడా. ఫర్ ఎగ్జాంపుల్
నేను ఒక 25 ఇయర్స్ వరకు నెక్స్ట్ అంటే 25th ఇయర్‌లో నాకు ఇంక ఈ బెనిఫిట్ వద్దు. నేను ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటే మీరు 75,89,000 రూపీస్ తీసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి నేను 15 ఇయర్స్ ప్లాన్ ఆఫ్ చేసుకున్నాను. నెక్స్ట్ 15 ఇయర్స్ నేను బెనిఫిట్ తీసుకున్నాను. తర్వాత నాకు ఏమన్నా అయింది ఫర్ ఎగ్జాంపుల్ మన నామినీకి 1 CR రూపీస్ 1 CR 25,000 రూపీస్ మన నామినీకి వెళ్ళిపోతుంది అనమాట. నేను జస్ట్ 15 ఇయర్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. ఇంకా 10 ఇయర్స్ ఎగ్జాంపుల్, 12 ఇయర్స్ ఎగ్జాంపుల్, 8 ఇయర్స్ ఎగ్జాంపుల్ కూడా సేమ్ ఇలాగే వర్కౌట్ అవుతుందండి. ఇంకోటి చెప్తున్నాను, రిటర్న్ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ లో నేను 10% పెట్టినాను కదా, ఈవెన్ 10% కూడా నాకు వర్కౌట్ అవ్వద్దు, నాకు 8% వర్కౌట్ అయినా స్టిల్ ఐ విల్ విత్ 1 CR ఆఫ్టర్ 40 ఇయర్స్. ప్రతి ఇయర్ నా కార్పస్ పెరుగుతూనే ఉంది అయినా కూడా. క్లియర్ అండి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? మీ వాయిస్ మధ్య మధ్యలో బ్రేక్ అవుతుందండి తేజ గారు. చెప్పండి సార్. మీ వాయిస్ క్లియర్ గా లేదు. మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది వాయిస్. అవునండి విజయ్ గారు, మధ్య మధ్యలో కట్ అవుతుండే వల్ల మా మధ్యలో చాలా వరకు మిస్ అయినా, అర్థం కావట్లేదు మీరు చెప్పడం, వాయిస్ కట్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఈ 8% ఏదైతే మీరు చెప్తున్నారో ఇది అజంప్షనే కదా? అప్పటికి ఒకసారి నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను. ఒకసారి ఫస్ట్ నుంచి చెప్తాను. రైట్, నేను 10,000 రూపీస్ పర్ మంత్ ఇన్వెస్ట్ చేస్తాను. 15 ఇయర్స్ చేస్తే నాకు 15th ఇయర్ ఎండింగ్ కి నా దగ్గర 56,52,000 రూపీస్ ఉంటుంది అనమాట. నా దగ్గర 56,52,000 రూపీస్ ఉంటే నేను నెక్స్ట్ ఇయర్ నాకు వాళ్ళు ఇచ్చేది ఎంత ఇస్తారంటే పర్ మంత్ 30,000 లేకన్నా ఇయర్ కి 3,60,000 రూపీస్ నాకు ఇస్తారు. అంటే 56,52,000 నుంచి 3,60,000 రూపీస్ తీసేస్తే నా దగ్గర ఇంకా 52,92,000 రూపీస్ ఉంటుంది అనమాట. ఈ అమౌంట్ ని నేను బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తాను. బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ తేజ గారు ఒకసారి మీ వాయిస్ ని రీసెట్ చేయండి. వాయిస్ బ్రేక్ అయిపోతుంది. అవును సార్ తేజ గారు, వాయిస్ బ్రేక్ అవుతుంది బాగా. నాకు తెలిసి ఇంటర్నెట్ ఇష్యూ అనుకుంటున్నాను. ఒకసారి నేను ప్లేస్ చేంజ్ అవుతాను. సో తేజ గారు, లేకపోతే జస్ట్ ఇది చిన్న ఈ పులికి నుంచి రికార్డ్ చేసి గ్రూప్ లో పెడితే ఇంకా యూస్ఫుల్ ఉంటుంది సార్. రైట్, నేను ఇది చేస్తాను. రేపు మార్నింగ్ మీకు నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి మీ గ్రూప్ లో పెడతాను దీన్ని. ఓకే సార్, అది జస్ట్ ఈజీ అవుతుందండి, ఎందుకంటే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇది టాపిక్. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఇప్పుడు నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఇప్పుడు క్లియర్ ఉందండి. అంటే మాట్లాడుతుంటే క్లియర్ గా ఉంది సార్ స్టార్టింగ్ లో, బట్ మధ్య మధ్యలో బాగా బ్రేక్ అవుతుంది సార్ తేజ గారు. రైట్, అదే కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది మీ దగ్గర. అన్ని చోట్ల ఉంది నెట్వర్క్ ఇష్యూ. ఇప్పుడు కూడా అయిందండి మళ్ళా. ఓకే, ఇది మీ కార్పస్ అని చెప్తున్నారు కదా తేజ గారు, అది స్కీమ్ లో భాగమేనా లేకుంటే అమౌంట్ తీసుకొని మేము మళ్ళీ బ్యాలెన్స్ ఫండ్ లో పెట్టుకోవాలి? లేదు, ఇది స్కీమ్ లో భాగమేనండి. నేను ఇప్పుడు చెప్పేది ఏమంటే మనం ప్రతి మంత్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మనకి 15 ఇయర్స్ తర్వాత 14% మనకి వర్కౌట్ అయితే మన దగ్గర 56,52,000 రూపీస్ ఉంటుంది అనమాట. ఇది ఆటోమేటిక్ గా బ్యాలెన్స్డ్ ఫండ్ లేక స్విచ్ అయిపోతుంది. స్విచ్ అయిపోయిన తర్వాత పర్ ఇయర్ మనకి 3,60,000 రూపీస్ మనకు వాళ్ళు ఇస్తారనమాట. అంటే మన దగ్గర ఉన్న 56,52,000 నుంచి 3,60,000 రూపీస్ తీసేసినా కూడా మన దగ్గర ఇంకా 52,92,000 రూపీస్ ఉంటుంది. ఇది బ్యాలెన్స్డ్ ఫండ్ లో ఉండడం వల్ల ఈవెన్ అది 8% వర్కౌట్ అయినా మనకి ఇయర్ ఎండింగ్ కి 57,15,000 తో ఎండ్ అవుతాం అనమాట. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఈ 57,15,000 నుంచి మనకి 3,60,000 రూపీస్ డిడక్ట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ మన రిక్వైర్మెంట్ అది.
ఆఫ్టర్ డిడక్టింగ్ మన దగ్గర 54,23,000 రూపీస్ ఉంటుంది. అది మళ్ళీ బ్యాలెన్స్డ్ ఫండ్ లో ఉండడం వల్ల ఈవెన్ అది 8% వర్కౌట్ అయినా మనకి 58,57,000 రూపీస్ ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్ Okay. రిపీట్ అవుతుంది. రిపీట్ Okay. అవుతున్న మనం ప్రతి ఇయర్ మన అమౌంట్ విత్డ్రా చేసుకుంటున్నా ప్రతి ఇయర్ మన కార్పస్ ఈవెన్ 8% వర్కౌట్ అయినా పెరుగుతూనే ఉంది అనమాట ఇయర్ ఆన్ ఇయర్. ఓకే ఓకే ఇక్కడ రిస్క్ అయింది అనుకోండి, ఇన్ బిట్వీన్ మనకి రిస్క్ అయింది అనుకోండి. అది కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ చెప్పనివ్వండి. నేను ఒక 16 ఇయర్స్ నుంచి నాకు ప్లాన్ రిటర్న్స్ రావడం స్టార్ట్ అయింది. ఒక 30 నేను నెక్స్ట్ 15 ఇయర్స్ తీసుకున్నాను. నాకు 30th ఇయర్ లో నాకు అమౌంట్ మొత్తం వెనక్కి ఇచ్చేయండి, నాకు ఇంకా బెనిఫిట్ అవసరం లేదు అనుకుంటే ఆ టైంలో మన దగ్గర ఎంత కార్పస్ ఉంటుందో అంత కార్పస్ బ్యాక్ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీ క్వశ్చన్కి వస్తున్నాను. ఇప్పుడు మధ్యలో రిస్క్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 15 ఇయర్స్ ప్లాన్ ఆఫ్ చేసుకున్నాను. 20 ఇయర్స్ అప్పుడు నాకు రిస్క్ అయిందంటే అప్పుడు వరకు ఎంతైతే కార్పస్ అక్యుములేట్ అయిందో ఆ అమౌంట్ నామినీకి వెళ్తుందండి. ఓకే తేజ గారు, ఇప్పుడు ఈ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ 14% అన్నారు కదా, అది గ్యారంటీడ్ రిటర్న్ అండి? ఇది గ్యారంటీడ్ రిటర్న్ అని చెప్పను, ఇప్పుడు ఇదేనండి ఎక్కువ ఉంది. నేను 14% తీసుకున్నాను. ఈవెన్ మనం 12% తీసుకున్నా సేమ్ సినారీ వర్కౌట్ అవుతుంది అనమాట. అంటే ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి, అంటే లైక్ మ్యూచువల్ ఫండ్ లాగా? ఇది మ్యూచువల్ ఫండ్స్ యాక్చువల్ గా. ఒకటి ఈ ఫ్రీడమ్ ఎస్ఐపి ప్లాన్ ఏదైతే ఉందో ఇది మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఇది ఇక్కడ మనం ఏ ప్లాన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐసిఐసిఐలో ఏ మ్యూచువల్ ఫండ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ ని బట్టి ఈ ప్లాన్ మూవ్ అవుతా ఉంటుంది అనమాట. మన కార్పస్ మూవ్ అవుతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తారు అనుకుందాం. లెట్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ స్మాల్ క్యాప్ ఫండ్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తారు అనుకుందాం. నేను ఐసిఐసిఐ బ్లూ చిప్ ఫండ్ లో నేను ఇన్వెస్ట్ చేస్తాను అనుకుందాం. ఇద్దరం తీసుకున్నది ఫ్రీడమ్ ప్లానే, బట్ కార్పస్ డిఫర్ అవ్వచ్చు అనమాట బేస్డ్ ఆన్ ఫండ్ పర్ఫార్మెన్స్ వల్ల. ఇది మంత్లీ మినిమం గ్యారంటీడ్ ఎక్స్పెక్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నాను? మినిమం 12% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వర్స్ట్ కేస్ లో 12% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం 8 ఇయర్స్ తీసుకున్నాము, తర్వాత మళ్ళీ ఒక 8 ఇయర్స్ తర్వాత ఇంకా మళ్ళీ కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు దాన్ని? లేదు, ఫస్ట్ టైం ఏదైతే తీసుకుంటామో అది ఫిక్స్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే పర్సన్ 2-3 తీసుకోవచ్చు, బట్ డిఫరెంట్ టెన్యూర్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5,000 ఒక ప్లాన్ తీసుకొని 8 ఇయర్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక 5,000 10 ఇయర్స్ పెట్టుకోవచ్చు. ఇంకో 5,000 12 ఇయర్స్ పెట్టుకోవచ్చు. బట్ వన్స్ పీరియడ్ సెట్ చేసిన తర్వాత దాన్ని మార్చుకోవడానికి కుదరదు అనమాట. బ్రేక్ చేసేదానికి కూడా కుదరదు, అంతే కదా సార్? మధ్యలో బ్రేక్ చేయడానికి కూడా కుదరదు. ఒకవేళ మధ్యలో బ్రేక్ చేసినా కూడా మనకేం ఇష్యూ ఏం లేదు. అప్పటి వరకు ఈ బెనిఫిట్ అయితే పోతుంది. వాళ్ళు ఏదైతే బెనిఫిట్ ఇస్తారంటాడో ఆ బెనిఫిట్ పోతుంది. బట్ థింగ్ ఏమంటే మనకు అప్పటి వరకు ఎంతైతే కార్పస్ అక్యుములేట్ అయిందో ఆ కార్పస్ అలాగే మనకు ఉంటుంది అనమాట. సో తేజ గారు, ఇది సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ కి దీనికి తేడా ఏమిటి? ఇప్పుడు లైక్ అదైనా సేమ్ ప్రొసీజర్ కదా? ఏ డిఫరెన్స్ ఏం లేదండి అసలు. వీటికి కొంచెం స్ట్రక్చర్డ్ గా మన తరపున వాడు ముందుగానే బ్యాలెన్స్డ్ ఫండ్స్ లో ఇవ్వడం ఇది జరుగుతుంది అనమాట. నేను చెప్పేది ఏమంటే ఈ ఫ్రీడమ్ ఎస్ఐపి ప్లాన్ ఇలా వర్కౌట్ అవుతుంది. ఈవెన్ మనం జనరల్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఈ ప్లాన్ వర్కౌట్ చేసుకోవచ్చు. ఎట్లా వర్కౌట్ చేసుకోవచ్చు చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాం. మిరా ఎస్సెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్ అనుకుందాం. పర్ మంత్ 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒక 8 ఇయర్స్ 10 ఇయర్స్ తర్వాత మీకు కొంచెం కార్పస్ అక్యుములేట్ అయి ఉంటుంది కదా. సేమ్ కార్పస్ ని మనం బ్యాలెన్స్డ్ ఫండ్స్ లో మూవ్ చేస్తాం అనమాట. మూవ్ చేస్తూ దాని నుంచి ప్రతి మంత్ ఇంత అమౌంట్ ని మనం ఎస్డబ్ల్యూ కింద తీసుకోవచ్చు. రిమైనింగ్ కార్పస్ అలాగే మనం బ్యాలెన్స్డ్ ఫండ్ లో పెట్టడం వల్ల మూవ్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది అనమాట ఇయర్ ఆన్ ఇయర్. వాడి ఎక్స్ట్రా పెట్టింది ఏం లేదు, కొంచెం స్ట్రక్చర్డ్ గా డిజైన్ చేశాడు అనమాట ప్రోడక్ట్. మ్యూచువల్ ఫండ్ ప్రోడక్ట్ ని కొంచెం స్ట్రక్చర్డ్ గా డిజైన్ చేశాడు. ఇంతకుముందు ఏమంటే కొంచెం ఇన్సూరెన్స్ కవర్ కూడా ఇస్తున్నాడు అనమాట. ఎట్లా అంటే 1 ఇయర్ ఒకవేళ ఈ ఫ్రీడమ్ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తే మనం ఇన్వెస్ట్ చేసిన దానికి 10 times. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 10,000 రూపీస్ ఎస్ఐపి చేస్తే 1 ఇయర్ ఆ ఎస్ఐపి కంప్లీట్ చేస్తే 10,000 into 10 times అంటే 1 lakh వరకు కవర్ వచ్చేది అనమాట ఇన్సూరెన్స్ కవర్.
ఒకవేళ 2 ఇయర్స్ కంప్లీట్ చేస్తే ఆ పర్సన్ కి ఎంత వచ్చేదంటే 50 టైమ్స్ కవర్ వచ్చేది అనమాట, ఇన్సూరెన్స్ కవర్. అంటే 10,000 ఇంటూ 50 టైమ్స్ అంటే 5 lakhs వరకు కవర్ వచ్చేది. అదే 3 ఇయర్స్ కంప్లీట్ చేస్తే 100 టైమ్స్ వచ్చేది అనమాట ఇన్సూరెన్స్ కవర్. అంటే 10,000 ఇంటూ 100 టైమ్స్ అంటే 10 lakhs వరకు ఇన్సూరెన్స్ కవర్ ఉండేది అనమాట. ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల ఇన్సూరెన్స్ కవర్ అనేది తీసేశాడు. సో ఇది జనరల్ మ్యూచువల్ ఫండ్ ఎలా పర్ఫామ్ చేస్తుందో అలాగే ఉంటుంది, కాకపోతే మన తరపున వాళ్ళు మేనేజ్ చేస్తారు అనమాట ఇది. ఓకే. తేజ గారు, దీంట్లో ఒక డౌట్ అండి మీ గురించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న 10,000 రూపీస్ ఫ్యూచర్ వాల్యూ 15 ఇయర్స్ తర్వాత ఎంత ఉంటుందండి? ఇన్ఫ్లేషన్ మనం 6 తీసుకుంటే అప్రాక్సిమేట్గా. రైట్, అది కూడా చూద్దాం ఏమైనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం 6% అనుకోండి, 15 ఇయర్స్ తర్వాత అన్నారా మీరు? అవును, 15 ఇయర్స్ తర్వాత అన్నారా అండి? అవునండి. 24,000 తో సమానం అండి ఆల్మోస్ట్. ఈ రోజు 10,000 6% ఇన్ఫ్లేషన్ తో 15 ఇయర్స్ తర్వాత 24,000 రూపీస్ తో సమానం. తేజ గారు, ఇక్కడ యాక్చువల్గా మీరు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పర్ మంత్ 10,000 పెట్టారు ఇక్కడ. సో ఇక్కడ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 18 lakhs చూపిస్తున్నారు కదా సార్. యాక్చువల్గా అది ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ 12% పెట్టారు ఇక్కడ. నేను చెప్పేది ఏమంటే మనం టోటల్ గా 15 ఇయర్స్ లో మొత్తం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 18 lakhs అన్నమాట. అంటే పైన చూడండి, పర్ మంత్ 10,000 రూపీస్ కదా. అవును సార్. ఒక నిమిషం. అండ్ టోటల్ 15 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తాను కదా, 12 months కదా ఇంటూ. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ నేను మెన్షన్ చేస్తున్నాను అనమాట ఇక్కడ 18 lakhs. పర్ ఇయర్ 1,20,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను అనమాట. క్లారిటీ వచ్చిందండి. యా సార్, ఇప్పుడు ఈ 16th ఇయర్ నుంచి మీరు 3,60,000 కాన్స్టెంట్ గా చూపిస్తున్నారు కదా, అది డివిడెండా సార్? అది డివిడెండ్ కాదండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన కార్పస్ ఏదైతే ఉందో ఆ కార్పస్ నుంచి మనకు అమౌంట్ తీస్తున్నాడు అనమాట. వాడు కొత్తగా చేసేది ఏం లేదు దీంట్లో. ఇది ఫిక్స్డా సార్? ఈ అమౌంట్ ఫిక్స్డ్ గా ఉంటుందా? ఈ అమౌంట్ ఫిక్స్డ్. ఓకే, అంటే ఇర్రెస్పెక్టివ్ అంటే మార్కెట్ ఫ్లక్చుయేషన్. ఓకే. ఎంత వరస్ట్ కేసులో ఈవెన్ మార్కెట్స్, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, 12% వేసాను కదా, ఈవెన్ 10% వర్కౌట్ అయినా ఈ మోడల్ వర్కౌట్ అవుతుంది అనమాట మనకి. జనరల్ గా మనకు 14% అలా యావరేజ్ తీసుకుంటాం మనము. ఈవెన్ ఇది 10% వర్కౌట్ అయినా ఈ మోడల్ వర్కౌట్ అవుతుంది. ఈవెన్ 8% వర్కౌట్ అయినా ఈ మోడల్ వర్కౌట్ అవుతుంది. ఈ మోడల్ వర్కౌట్ అవ్వదు 8% కి, 10% వర్కౌట్ అవుతుంది. ఇంకా హైయర్ వెళ్ళింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 14 చెప్పారు కదా, అది 16, 17 ఉన్నా కానీ ఇంతే వస్తుంది సార్? అమౌంట్ మారుతుందా? ఒకటి అమౌంట్ ఇంతే వస్తుంది, మీకు అక్యుములేట్ కార్పస్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఈ కార్పస్ కూడా మీదే కదా. ఈ అమౌంట్ జస్ట్ మీకు సెకండరీ ఇన్కమ్ కింద వస్తూ ఉంటుంది. ఈ కార్పస్ బిల్డ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఈ కార్పస్ మీకు అవసరం అయితే తీసుకోవచ్చు కదా. సార్ వాయిస్ బ్రేక్ అయిందండి. ఇది ఎన్ని ఇయర్స్ ఇలా కంటిన్యూ అవుతుందండి ఈ విధంగా 3,60,000 అనేది? మనం త్రూ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మొత్తం తీసుకోవచ్చు అండి. మనం చెప్పాను కదా 2099 వరకు కానీ, లేకపోతే మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానీ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ అనమాట. బట్ ఈ మోడల్ ఇలాగే పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలైనా మూవ్ అవుతుంది, ఫర్ ఎవర్ మూవ్ అవుతుంది అనమాట. ఈ రేట్ ఆఫ్ రిటర్న్ వర్కౌట్ అయితే ఈవెన్ 10% వర్కౌట్ అయినా కూడా. తేజ గారు, బాలాజీ మాట్లాడుతున్నాను అండి. యా ఈ విధంగా మనకి చేస్తుంటే ఐసిఐసిఐ వాడికి ప్రాఫిట్ ఏంటండి? ఐసిఐసిఐ వాడికి ప్రాఫిట్ నేను చెప్తాను. దీంట్లో ఐసిఐసిఐ వాడికి ప్రాఫిట్ వచ్చేది లేదు, మనకు ప్రాఫిట్ వచ్చేది ఏం లేదు. చెప్తాను ఒకటి. ఐసిఐసిఐ వాడు మెయిన్ ప్రాఫిట్ ఏమంటే వాడికి ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం ఐసిఐసిఐ ఫండ్స్ కి వెళ్తాయి అనమాట. ఈ బెనిఫిట్ వాడు ఐసిఐసిఐ ఫండ్స్ కి మాత్రమే ఇచ్చాడు. మనం ఒక మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఐసిఐసిఐలో ఉన్న 15 ఫండ్స్ 16 ఫండ్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. క్లియర్ అండి? ఓకే, స్ప్లిట్ అవ్వదు అనమాట. మనం ఇన్వెస్ట్ చేసేది స్ప్లిట్ కాకుండా ఒక ఫండ్ కి వెళ్ళిపోతుంది. లేదు, ఇప్పుడు ఒకటి
ఫర్ ఇట్లా మనం స్ప్లిట్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు అనమాట. మీరు ఒక 10,000 రూపీస్ చేస్తూ 2,000 5 మంత్స్ లో కూడా చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సరే మనకి రిటైర్మెంట్ కానీ పెడతారు కదా మీరు, దానికి అవునవును. దీనికి డిఫరెంట్ ఏముంది? పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఒకటి చెప్తాను, దానికి దీనికి డిఫరెన్స్ ఏమంటే, మన రిటైర్మెంట్ కి కార్పస్ క్రియేట్ చేస్తాం. ఒక 3 crores 4 crores కార్పస్ క్రియేట్ చేస్తాం కదా. రిటైర్మెంట్ తర్వాత ఆ 3 CR 4 CR మనం బ్యాలెన్స్ ఫండ్స్ లెక్క మూవ్ చేస్తాం తర్వాత కూడా. దాని నుంచి SWP కింద వాడుకుంటాం అన్నమాట. సేమ్ మోడల్ అన్నమాట. జస్ట్ మీరు ఈ ఫ్రీడమ్ SIP ఎలా వర్క్ అవుతుంది అన్న చాలా మంది అడగడం వల్ల నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ మోడల్. ఇప్పుడు 3,60,000 వాపస్ తీసుకోకపోతే ఏమైతుందండి? అంటే 3,60,000 వెనక్కి తీసుకోకుంటేనా? ఆ, లేదు, ఇది ఖచ్చితంగా 3,60,000 మీకు వెనక్కి వస్తుంది. ఎందుకంటే బై డిఫాల్ట్ అన్నమాట. ఈ రోజే మన సెట్ అవుతుంది అన్నమాట అది. మనకు వద్దంటే అది అలాగే కంటిన్యూ అవుతుందా ఎలాగా? ఆహా, కంటిన్యూ అవ్వదండి. బై డిఫాల్ట్ అది బ్యాంక్ అకౌంట్ అది ఈ పడిపోతుంది. ప్లాన్ అయి ఉండదు సార్, అట్లా వద్దనుకుంటే ఈ ప్లాన్ అయి ఉండదు ఇక. సార్ ఇంకోటి లంసమ్ సార్, లంసమ్ ఎలా ఇది, హౌ ఇట్ ఇస్ అప్లికబుల్ టు దిస్? నేను చెప్పింది ఇప్పుడైతే ఫ్రీడమ్ SIP మోడల్ అన్నమాట. ఫ్రీడమ్ SWP మోడల్ ఇంకోటి ఉందన్నమాట. అందులో లంసమ్ మనం ఇన్వెస్ట్ చేస్తే వాడు కొంచెం కొంచెం అమౌంట్, నెక్స్ట్ టైం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రీడమ్ SWP మోడల్ ఎంత ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత వరకు అవుట్ అవుతుంది అనేది. తేజ గారు, హ్మ్. అవినాష్ అవినాష్ గారు. సార్, ఇది లాస్ట్ టైం చెప్పినప్పుడు వరస్ట్ సెనారియోలో మార్కెట్ క్రష్ అయినా సరే దానికి దీనికి సంబంధం లేకుండా మనకి ఎవ్రీ మంత్ మనం ఏదైతే అనుకున్నామో అమౌంట్ 30,000 లాగా వచ్చేస్తా అని చెప్పారు. మీరు ఆ పాయింట్ ఎందుకు రేస్ చేయట్లేదు, చెప్పట్లేదు అసలు? అర్థం కాలేదండి. లాస్ట్ టైం ఇది వెబినార్ లో చెప్పినప్పుడు అసలు మార్కెట్ 12% 10% వర్కౌట్ అయినా అవ్వకపోయినా, అది మార్కెట్ క్రష్ అయినా లేదు, సరే మనకి ఏదైతే అది వస్తుందో చెప్తాను. రైట్ అది కూడా చెప్తాను. కంటిన్యూ ఇప్పుడు వస్తుందని వాళ్ళు మనకు చెప్పారు కదా సార్. లేదు, ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్ అని చెప్పాను నేను 10% కదా. మార్కెట్ 1 మీరు ఇయర్ కాదు క్రష్ అవ్వచ్చు. సార్, మీరు లేదు, కాదు, వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నా, పెట్టారు అదే కదా webinar. వాళ్ళ వర్షన్ నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఎట్లా అంటే మార్కెట్ క్రష్ అయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లాస్ట్ 10 years కానీ 20 years తీసుకుంటే మార్కెట్ 3-4 times క్రష్ అయింది కదా, క్రాష్ అయింది. 3-4 times మైనస్ రిటర్న్స్ కి వెళ్ళింటాయి అనమాట. -10%, -15%, ఇంకా -20% కూడా వెళ్ళింటాయి అనమాట. బట్ మనం మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ చూస్తే మీకు అవంతా యావరేజ్ అయ్యే మనకి రిటర్న్స్ చూపిస్తున్నాయి. ఈ 16%, 20% ఏవైతే ఉన్నాయో ఆ మార్కెట్ క్రాష్ యావరేజ్ కూడా తీసుకుంటుంది అనమాట దాంట్లోకి. సార్ వాళ్ళు చెప్పింది అదే కదా, క్రష్ అయినా సరే మనకి వచ్చే అమౌంట్ 100% వస్తుంది. ఇప్పుడు అది మీరు చెప్పట్లేదు ఇక్కడ. అదే మన కన్ఫ్యూజన్ లో ఉన్నది అదే కదా. అందరూ 12% 14% అడుగుతున్నారు కానీ క్లియర్ మార్కెట్ తో సంబంధం లేకుండా అనేది రావాలని చెప్పట్లేదు మీరు. లేదండి, అది అందరికీ క్లియర్ గా ఉంది. మార్కెట్ ఓవరాల్ గా 12% 14% అనేది బేస్డ్ ఆన్ ద రైట్ చేసుకొని అందరూ అర్థం చేసుకుంటున్నారు ఇక్కడ. రైట్ కంటిన్యూ అండి తేజ గారు. అది చెప్తున్నాం. ఒకవేళ మార్కెట్ క్రష్ అయినా వి విల్ వెయిట్ అన్నమాట. నెక్స్ట్ ఇయర్ వర్కౌట్ అవుతుంది 10% అనేది యావరేజ్ గా. ఇప్పుడు 15 years లోపు రిస్క్ అవుతే 15 years అమౌంట్ నామినీకి వచ్చేస్తుంది అండి. సార్ వాయిస్ క్లియర్, వాయిస్ పోయిందండి, వాయిస్ పోయింది మీది. 15 years లోపు ఎవరికైనా రిస్క్ అయితే అప్పటి వరకు మనకి ఎంత అమౌంట్ అయితే అక్యుములేట్ అయి ఉంటుందో అంత అమౌంట్ నామినీ తీసేసుకోవచ్చు అంటున్నా. అది ఒకసారి డిస్ప్లే చేస్తాను. అర్థం కాలేదండి. అంటే ఇప్పుడు 15 years వరకు మనం 18 lakhs ఫర్ ఎగ్జాంపుల్ 18 lakhs వస్తుందా, లేకుంటే దానికి లేదు 14% మనకి ఎంతైతే మార్కెట్ విత్ ఇంట్రెస్ట్ వస్తుంది, విత్ రిటర్న్స్ తో యాడ్ అయ్యి వస్తుంది అనమాట అమౌంట్. ఓకే. ఒకవేళ 15 years బిలో ఏమన్నా అవుతాయి సార్? 15 years బిలో ఏమైనా కూడా అప్పటి వరకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక పర్సన్ 1 year మాత్రమే ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం, 1 lakh. ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 years ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఒక 3 lakhs చేశాడు అనుకుందాం. అది ఒక 4,50,000 రూపీస్ అయింది అనుకుంటే అతనికి ఆ పర్సన్కి ఏమన్నా అయితే టోటల్ 4,50,000 రూపీస్ వాళ్ళ నామినీకి వెళ్తుందండి. బిల్ విత్ ఇన్ 15 ఆఫ్ చేసుకున్న బిలో ఏమన్నా అయితే మనం కట్టిన అమౌంట్ రిడక్షన్ ఉండదు,
అండ్ ఇంకొకటి ఆ టైంలో మార్కెట్ వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ బట్టి అంత అమౌంట్ మన నామినీకి వస్తుంది అనమాట. ఇంకా ఆ సినారియోలో కూడా మనకు కార్పస్ వస్తుంది అంటారు మీరు? 100% వస్తుందండి. బట్ అప్పుడు మైనస్ లోకి వెళ్తే అప్పుడు దాని ప్రకారంగా ఇస్తారా మరి? మైనస్ లోకి వెళ్తే ఇప్పుడు ఒకటండి, ఒకటి ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏమంటే ఒక 3 lakhs ఇన్వెస్ట్ అనుకోండి, మనం 4 years చేసినాం అనుకోండి. హలో, వాయిస్ పోయిందండి. మీ వాయిస్ బాగా ఇప్పుడు డిస్టర్బెన్స్ తేజ గారు రికార్డ్ అయినాక కూడా మనకి ఈ వాయిస్ యూజ్ కాదు సార్. అవునండి. మీరు సో మీరు చూడండి, నెట్వర్క్ ప్రాబ్లం ఇలాగే ఉంటే మాత్రము జస్ట్ మీ నెట్వర్క్ ఈ సెట్ రోజుకు చేసుకోండి. సెషన్ క్లీన్ చేయొచ్చు, లేదనుకుంటే ఈ రోజు క్లోజ్ చేసుకోవచ్చు. రైట్ అండి, ఒక నిమిషం ప్లేస్ మారుతున్నాను మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఓకేనా అండి? ఇప్పుడు ఓకే అండి. అయితే మనం ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసిన ప్రకారంగా వరస్ట్ సినారియోలో 10% తీసుకున్నా కూడా మనకి ఈ 3,60,000 వస్తుంది. అండ్ కార్పస్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది. సో అది ఇప్పుడు 15 years లాంగ్ టర్మ్ ఉంది కాబట్టి అది యావరేజింగ్ గా అబౌవ్ 10% ఉంటుంది, కానీ బిలో 10% రాదని మన అజంప్షన్. ఓకే, 15 years కాబట్టి. బట్ మనం ఇప్పుడు మంత్ ఆన్ మంత్ పే చేస్తాము. సపోజ్ 2 years కు 3 years కు ఇన్ కేసు ఏదైనా అయినప్పుడు అప్పుడు మైనస్ లో ఉంటే ఏంటి? ఎందుకంటే షార్ట్ పీరియడ్ కదా. యా అదేమంటే విత్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మైనస్ లో ఉన్న విత్డ్రాల్ ఆప్షన్ మన చేతిలోనే ఉంటుంది. ఒకటి ఏమంటే ఫ్రీడమ్ ఎస్ఐపి మనం విత్డ్రా చేయాలంటే త్రూ ఫండ్ బజార్ నుంచి విత్డ్రా చేయాలి కదా. ఓకే, రిడమ్షన్ ఆప్షన్ మన చేతిలోనే ఉంటుంది. మైనస్ లో ఉంటే ఒక 6-7 months వెయిట్ చేసిన తర్వాత, లేకపోతే 1 year వెయిట్ చేసిన తర్వాత నామినీ రిడమ్షన్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏముంది? ఓకే, బట్ అప్పుడు ఆ 10,000 ఇప్పుడు ఎర్నింగ్ మెంబర్ పోయిన తర్వాత ఆ 10,000 కంటిన్యూ కట్టకపోయినా ఏం కాదు. ఓకే ఓకే. సో బట్ వాళ్ళకి ఐడియా ఉండాలి అప్పుడు ఎలా ఉంది, వాళ్ళకి ఐడియా ఉండాలి, మన లాగిన్స్ వాళ్ళకి ఐడియా ఉండాలి అంతే. ఫండ్ బజార్ లాగిన్స్ లో మన రిడమ్షన్ చేసుకునే విధానం తెలిస్తే చాలా అండి. లేదంటే ఇన్ కేసు నామినీ కంటిన్యూ చేయాలనుకుంటే చేయొచ్చు అండి. లేదు, నామినీ కంటిన్యూ చేయడానికి వీలవదు అనమాట. నామినీ ఎప్పటి వరకు కంటిన్యూ చేయొచ్చు అంటే టిల్ మెంబర్ డిస్క్లోజ్ కాకుండా ఒక టిల్ 15 years వరకు ఏమన్నా కంటిన్యూ చేయొచ్చేమో, తర్వాత మళ్ళీ కంటిన్యూ అవ్వదు అనుకుంటున్నా. నామినీ వన్స్ మనకి ఇన్స్ట్రక్షన్ వచ్చిన ప్రకారం పర్సన్ డెడ్ అయితే తర్వాత ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ పీరియడ్ లో తర్వాత ఈ పెన్షన్ స్కీమ్ అనేది కంటిన్యూ అవ్వదు అనమాట. ఓకే. అండ్ ఇంకొకటండి, ఇన్వెస్ట్మెంట్ టెన్యూర్ 15 years చెప్తున్నారు కదా. 15 years లేదు, కాకుండా 15 years అనే కాదు, 8 years ఉంది, 10 years ఉంది, 12 years ఉంది, 15 years ఉంది. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాను అనమాట 15 years అనేది. కరెక్టేనండి. ఇప్పుడు మరి 8, 10, 12 అంటున్నారు కదా. 8, 10, 12 కూడా మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు 30,000 per month వస్తుందా, లేదంటే లేదు. ఇప్పుడు 8,000 రూపీస్ 8 years చేస్తే మీకు 10,000 కి 10,000 వర్కౌట్ అవుతుంది అనమాట. 8 years చేస్తే 1x వస్తుంది, 10 years చేస్తే 1.5x వస్తుంది, 12 years చేస్తే 2x వస్తుంది, 15 years చేస్తే 3x వస్తుంది అనమాట. ఇది వాట్ ఈస్ ద మినిమం డ్యూరేషన్ అండి? ఇది 8 years ఏనా? మినిమం 8 years అండి. సో మాక్స్ 15 years అంటారా? 30 years కూడా ఉంది ఆప్షన్. మళ్ళీ 30 years మనకు అంత వద్దులే అండి, 15 years వరకు మ్యాక్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. మినిమం ఎస్ఐపి ఎంత చేయొచ్చండి? 1000 రూపీస్ నుంచి చేసుకోవచ్చు అండి. ఓకే సార్ తేజ గారు, పిల్లల పేరు మీద కూడా కట్టచ్చు. నో, విత్ మినిమం ఏజ్ లిమిట్ ఎంటరింగ్ ఏజ్ వచ్చి 18 years అన్నమాట. ఎస్ఐపి మోడిఫై చేయొచ్చా అండి? ఎస్ఐపి మోడిఫై చేయడానికి కుదరదండి. ఓకే, ఫిక్స్డ్ ఉంటుంది. కావాలంటే ఆ పర్సన్ నేమ్ మీద ఇంకో ఎస్ఐపి ఇనిషియేట్ చేసుకోవచ్చు. మ్యూట్ చేశాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి దీని మీద?
తేజ గారు ఇప్పుడు ఇదే 15 ఇయర్స్ మనం నార్మల్ వేరే హై రిటర్న్ వచ్చే దాంట్లో పెట్టుకుంటే ఈ కార్పస్ ఇదంతా మనం వేరే రూట్ చేసుకోవచ్చు కదా, అట్లా ఇంకెక్కువ వస్తుంది. అక్యుములేట్ చేసుకోవచ్చు అండి. జస్ట్ ఈ మోడల్ ఎలా వర్కౌట్ అవుతుందో మాత్రమే చెప్తున్నాను. ఈవెన్ మనం మ్యూచువల్ ఫండ్స్, జనరిక్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేసినా కూడా సేమ్ ఇదే మోడల్లో వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట. ఏమంటే ఇప్పుడు ఐసిఐసిఐ ఫండ్స్ తో పోలిస్తే కొన్ని వేరే కేటగిరీ ఫండ్స్ కొంచెం మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయి అనమాట. ఈవెన్ అక్కడ ఇన్వెస్ట్ చేసి కూడా ఈ మోడల్ మనం వర్కౌట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సో దీని ఇంతకు ముందు ఎందుకు ఈ ప్లాన్ సజెస్ట్ చేసాము అంటే దీంట్లో ఇన్సూరెన్స్ కవర్ ఒకటి కవర్ అవుతుందా ప్రీవియస్ గా. ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ కవర్ తీసేశాడు కాబట్టి నార్మల్ మ్యూచువల్ ఫండ్ కి దీనికి తేడా లేదు. బట్ ఒకటి తేడా ఏమంటే మన తరపున వాడు కొంచెం ఈ ప్రోడక్ట్ కొంచెం స్ట్రక్చర్డ్ గా ఉంది, అదొకటే తేడా. ఇంకా దానికి మించి ఏం లేదు. అక్కడ మనం చేసుకోవాల్సి వస్తుంది మాన్యువల్ గా, ఇక్కడ మన తరపున వాడు చేస్తాడు అనమాట, అంతే. మొత్తం మ్యూచువల్ ఫండే. అవునండి. ఇప్పుడు 15 ఇయర్స్ అయిపోయిన తర్వాత 16th ఇయర్ లో మనకి కార్పస్ ఫుల్ అమౌంట్ కావాలంటే వన్ టైం సెటిల్మెంట్ తీసేసుకోవచ్చు. సో అది మామూలుగా మ్యూచువల్ ఫండ్స్ లో అలా లేదు కదండి, ఉందా అలాగా? అన్ని మ్యూచువల్ ఫండ్స్ లోనే ఉంది అలాగే. జనరిక్ లో మంత్లీ కూడా వస్తుంటాయి. ప్రతి మ్యూచువల్ ఫండ్ లోనే సేమ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఐసిఐసిఐ ఫ్రీడమ్ ఎస్ఐ వదిలేస్తే నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఒక మ్యూచువల్ ఫండ్, ఏదో ఒక మ్యూచువల్ ఫండ్ ర్యాండమ్ గా నేను 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తాను. నేను టోటల్ గా ఇన్వెస్ట్ చేసేది 18 lakhs రూపీసే 15 years లో. నా కార్పస్ అప్పటికి 40 lakhs 50 lakhs అవుతుంది. సేమ్ 40 lakhs 50 lakhs ఎత్తుకొని నేను బ్యాలెన్స్ ఫండ్ లో పెట్టుకుంటాను. దాని నుంచి నేను మంత్లీ ఇంత అమౌంట్ తీసుకుంటా ఉంటాను అనమాట. రిమైనింగ్ కార్పస్ పెరుగుతూ ఉంటుంది, అంతే. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఇప్పుడు ఇది అంటే చాలా మంది డౌట్ అడిగారు అనమాట, ఎట్లా వర్కౌట్ వర్కౌట్ అవుదా అని అడిగారు. సో దాని రిగార్డింగ్ క్లారిఫికేషన్ అనమాట. బెటర్ నేను దీని రిగార్డింగ్ ఒక వీడియో కూడా చేస్తాను, స్క్రీన్ రికార్డ్ చేస్తే. ఇక్కడ బ్రేక్ అయింది కదా వాయిస్ ఎక్కువ. సార్ ఆల్రెడీ డౌట్ అండి, ఇది ఈక్విటీ ఫండా సార్? ఇది ఈక్విటీ ఫండ్స్ ఏనండి. మనం ఈక్విటీ ఫండ్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, మ్యూచువల్ ఫండ్స్ నుంచి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి హై రిటర్న్స్ కావాలంటే మరి ఈక్విటీనే సెలెక్ట్ చేసుకోవాలి, అంతేనండి? డెట్ లో ఆప్షన్ లేదనమాట. వాడు పెట్టిన ఆప్షన్ ఈక్విటీకి పెట్టాడు అనమాట. ఐసిఐసిలో మీరు ఏ మ్యూచువల్ ఫండ్ అయినా సెలెక్ట్ చేసుకోండి, ఈ మ్యూచువల్ ఫండ్ అనే లేదు. మీరు ట్యాక్స్ సేవింగ్ ఫండ్ తీసుకోవచ్చు, లార్జ్ క్యాప్ ఫండ్ తీసుకోవచ్చు, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ తీసుకోవచ్చు, మిడ్ క్యాప్ తీసుకోవచ్చు, స్మాల్ క్యాప్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోండి, ప్రాబ్లం లేదు. తేజ గారు సార్ సార్ ఇది ఇన్సూరెన్స్ కవరేజ్ తీస్తాడని చెప్పారు కదా, ఇది ఎప్పటి నుంచి సార్? ఇది ఫస్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఇన్సూరెన్స్ కవర్ అలాగే ఉందన్నమాట. లేదు, యాక్చువల్లీ మనం లాస్ట్ టైం మీరు వెబినార్ కండక్ట్ చేసినప్పుడు కూడా ఉంది కదా, నేను అప్పుడు అది అప్పుడు ఉంది. అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అప్లికబుల్ అండి. ఇప్పుడు రీసెంట్ గా తీసేశారన్నమాట ఈ కవర్ అనేది. ఓకే, అది మెన్షన్ చేయలేదు, అదే డౌట్ వచ్చింది నాకు. ఇంకా బాండ్ కూడా మీకు కాల్ చేశాను. లేదు, అది మీకు బాండ్ వస్తుంది, సాఫ్ట్ కాపీ నేను రైస్ చేశాను టికెట్, మీకు సాఫ్ట్ కాపీ వస్తుంది, ప్రాబ్లం లేదు. సార్ ఎగ్జిస్టింగ్ కస్టమర్ కి సాఫ్ట్ కాపీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎందుకంటే 3 months అవుతుంది ఆల్రెడీ. హార్డ్ కాపీస్ అయితే ఆపాము, సాఫ్ట్ కాపీస్ ఏం ఆపలేదు. ఈమెయిల్స్ వెళ్తున్నాయని వాళ్ళు నాకు చెప్పడం అనమాట. ఒకవేళ మీకు అలాంటిది ఎవరికైనా సాఫ్ట్ కాపీ రాలేదు అనుకుంటే నాకు జస్ట్ ఒకసారి పింగ్ చేయండి విత్ ఫోలియో నెంబర్ తో, నేను మీకు ఫాలో అప్ చేపిస్తాను. షూర్ సార్, ఓకే, థ్యాంక్ యూ. రైట్ అండి. అండ్ కొంతమంది జస్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటామన్నారు. పవన్ గారు ఉన్నారా అండి? పవన్ కుమార్ బుక్క. బక్కు అండి, బక్కు, పవన్ కుమార్ బక్కు. సార్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి, నేను స్పాట్ లైట్ ఆన్ చేస్తాను. లేదండి, అంటే బేసిక్ నాకు క్వశ్చన్ ఉండింది, అదే అడిగానండి. అసలు ఫామ్ ఫిల్ చేసింది కదండి మీరు అనేది. అండి నేను ఆ క్వశ్చన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకే. ఈ రోజు నేను జస్ట్ గ్రూప్ లో కొన్ని క్వశ్చన్స్ పోస్ట్ చేశాను అనమాట. ఇది ఒక ఫామ్ పోస్ట్ చేశాను, ఆ ఫామ్ లో నాకు వచ్చిన క్వశ్చన్స్ కొన్ని వచ్చాయి. జస్ట్ ఆ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్క్రీన్ విజిబుల్ అండి?
హాయ్, కృష్ణ గారు క్వశ్చన్ అడిగారు. డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్ ఫర్ కండక్టింగ్ వన్ మోర్ సెషన్ రిలేటెడ్ టు ఈ బైక్ ఇన్వెస్ట్మెంట్స్ అని? ఎస్ అండి, అక్టోబర్ 10th ఇంకో సెషన్ ఉంటుంది అనమాట ఈ బైక్ రిగార్డింగ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి. అండ్ శ్రీకాంత్ గారు క్వశ్చన్ అడిగారు, వై క్రియేటింగ్ ఏ మ్యూచువల్ ఫండ్ ఇన్ ఫండ్ బజార్ ఈస్ వెరీ కంబర్సమ్ కంపేర్ టు అదర్ యాప్స్ లైక్ గ్రో అండ్ ఫినిటీ. ఈ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ నేను ఒప్పుకుంటాను. ఫండ్ బజార్ లో కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ కి వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు అకౌంట్ ని. కంపేర్ టు గ్రో అండ్ జీరోదా ఈ యాప్స్ అయితే కొంచెం ఫాస్ట్ గా ఉంటాయి. బట్ మనం ఎట్లా అంటే మనం రైట్ నో మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలని ఫండ్ బజార్ తీసుకోవడం ఇప్పుడు మనం తీసుకున్నది. మనం ఆర్ఐఏ లైసెన్స్ కూడా అప్లై చేస్తున్నాం. విత్ ఇన్ 2-3 months లో మనకు ఆర్ఐఏ లైసెన్స్ వస్తుంది. అప్పుడు మనం డైరెక్ట్ ప్లాట్ఫామ్స్ కూడా తీసుకోవచ్చు. సో అప్పుడు ఈజీ అవుతుంది అనమాట అకౌంట్ ఓపెనింగ్ అనేది. మనం ఫండ్ బజార్ అనే కాదు, ఇన్వెస్ట్ డాట్ ఇన్ తీసుకున్నా అది కూడా అలాగే ఇష్యూస్ వస్తున్నాయి అనమాట అకౌంట్ ఓపెనింగ్ లో. సోన్ మనం దీన్ని రికవర్ చేయొచ్చు అండి. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ విత్ ఇన్ 1 day లో ఓపెన్ అయ్యేటట్లు మనం ప్లాన్ చేద్దాం. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్? క్రిప్టో కరెన్సీలో మోర్ దెన్ 10,000 కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయకండి. అప్ టు 10,000 to 20,000 రూపీస్, ఓకే, మ్యాక్స్ టు మ్యాక్స్ అప్ టు 10,000 to 20,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ శ్రీనివాస్ గారు అడిగారు, వర్టికల్ ఫార్మింగ్ లో 3 lakhs రూపీస్ ఇన్వెస్ట్ చేశాను జూన్ 2021 లో, ఇంతవరకు నాకు అగ్రిమెంట్ రాలేదని క్వశ్చన్ అనమాట ఇది. వర్టికల్ ఫార్మింగ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఈ మంత్ ఎండింగ్ లోపల డాక్యుమెంట్స్ వస్తాయి అని నేను వెరిఫై చేసి నాకు చెప్పిన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 2 to 3 days లోనే మాక్సిమం ఇప్పిస్తాము అన్నట్లు అన్నారు అనమాట రూపా మేడం. తేజ గారు, యాడింగ్ టు దట్, వర్టికల్ ఫార్మింగ్ లో లాస్ట్ టైం వాసు గారు ఏదో ఇష్యూస్ ఉన్నాయి, 2 months వెయిట్ చేయాలి, 2-3 months అని చెప్పారు. అది క్లియర్ అయిందా? ఏం ఇష్యూస్ అనేవి ఐడియా? వర్టికల్ ఫార్మింగ్ లో ఇష్యూ అంటే ఒక ఇష్యూ అనమాట. వాళ్ళు మనకి వాళ్ళ డాక్యుమెంట్స్ ప్రీవియస్ గా డిస్క్లోజ్ చేస్తున్నారు, ఇప్పుడు డిస్క్లోజ్ చేయడం లేదనమాట. వాళ్ళ బ్యాలెన్స్ షీట్ కానివ్వండి, ఇంకేమన్నా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కానివ్వండి, ఇవేవి డిస్క్లోజ్ చేయడం లేదనమాట. ఇప్పుడు ప్రీవియస్ గా మనకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కొంచెం ఐడియా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు డిస్క్లోజ్ చేయడం లేదు వీళ్ళు ఏమి. సో ఆ డిస్క్లోజ్ చేయకపోవడం వల్ల వాసు సార్ ఎందుకు అన్నట్లు ఆపేశారు అనమాట దాన్ని. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కి ప్రాబ్లం ఏం లేదండి, ఏం లేదు ప్రాబ్లం. ఇప్పుడు వరకు మనకైతే ప్రాబ్లం అరైజ్ అయింది ఏం లేదనమాట. నెగటివ్ ఫీడ్బ్యాక్స్ అయితే ఏం లేదు. వాళ్ళు ఇక్కడ మనకు ట్రాన్స్పరెన్సీగా లేరు అన్న ఉద్దేశంతో ఆపారనమాట. ఓకే ఓకే అండి. 6 months అయ్యింది ఇన్వెస్ట్ చేశాను, అంటే ప్రాబ్లం ఏం రాలేదు. ప్రాబ్లం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం లేదు, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎవరికి రైట్ నా ఏ ప్రాబ్లము లేదు. మాకు ఏ ప్రాబ్లము బయట రాలేదన్నమాట. బట్ వీళ్ళు ట్రాన్స్పరెన్సీ మనకు అడిగిన డాక్యుమెంట్స్ ఎందుకు ఇవ్వడం లేదు అన్న క్వశ్చన్ తో ఆపేసాం అనమాట. ఓకే ఓకే ఓకే. బట్ వాళ్ళు ఇవ్వట్లేదు అంటే ఏమన్నా నెగటివ్ ఉందా మరి? నెగటివ్ అంటే అదే అండి, ఇంతకు ముందు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకతను తెలుసుండ అనమాట వాసు సార్ కి. అతను మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఆయన మారిపోవడం వల్ల ఇప్పుడు వీళ్ళు డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయడం లేదనమాట కొత్తగా వచ్చిన వాళ్ళు. సో అది మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు సార్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలంటే హ్యాపీ కాయిన్ లో అయితే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు ఏదైనా ఫ్రాడ్ అవి చేయాలనుకున్నా వాళ్ళకి 3-4 years పడుతుంది. మన పాత ఇన్వెస్టర్స్ కి అయితే ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వస్తాయన్న ఉద్దేశంతో ఆపింది దీన్ని. అందుకు అది ఒక్కటేనండి ప్రాబ్లం. ఇప్పుడు మాకైతే క్లియర్ కట్ గా బిజినెస్ మోడల్ లో ఏ ప్రాబ్లమ్ కనపడలేదు. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ట్రాన్స్పరెన్సీ రిగార్డింగ్ ఒక్కటే మనం ఆపడానికి రీజన్ అనమాట. అది విజిట్ చేసి వచ్చారా సార్? విజిట్ చేసి వస్తామని చెప్పారు. వాసు సార్ అయితే అక్కడికే వెళ్ళారనమాట. లాస్ట్ ఇంక 1 month ఆయన అవైలబుల్ ఉండను అని చెప్పారనమాట. మొత్తం ఈ ట్రిప్స్ వెళ్ళారనమాట. వన్స్ తను వచ్చిన తర్వాత మీకు మొత్తం క్లారిటీ ఇస్తారండి, ఏ మోడల్ బిజినెస్ మోడల్. ఇప్పుడు ఈ బైక్ ఒకటి, ఇంకొకటి మ్యాంగో ఫార్మింగ్ ఒకటి, ఇవన్నీ వెరిఫికేషన్ అన్నట్లు అన్నారనమాట. చూద్దాం ఏ మోడల్ మంచిగా ఉంటే ఆ మోడల్ మీకు సజెస్ట్ చేస్తారు. తేజ గారు
అక్టోబర్ 10th ఈ బైక్ మీద సెషన్ ఉంది అన్నారు కదా, అది ఇంకో ఎలా? సెషన్ అక్టోబర్ 10th ఒక సెషన్ ఉంది. మీకు ఇవి వస్తాయి, గోల్డ్ మెంబర్షిప్ గ్రూప్ లోనే నోటిఫికేషన్స్ వస్తాయండి. సో దట్ మీరు రిజిస్టర్ అవ్వచ్చు అనమాట సెక్షన్ కి. అంటే వాట్సాప్ గ్రూప్ లో వస్తాయా, మెయిల్ కి వస్తాయా? వాట్సాప్ గ్రూప్ లో వస్తాయి. ఓకే, థ్యాంక్స్ అండి. యా, తేజమూర్తి గారు ఒక క్వశ్చన్ అడిగారు. ఫండ్ బజార్ లో మీకున్న ఇన్వెస్ట్మెంట్స్ ని మీ డాటర్ కానీ సన్ అకౌంట్ నేమ్ లేక మార్చుకోలేము, బట్ వాళ్ళ పేరు మీద ఒక అకౌంట్ క్రియేట్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇంకొక క్వశ్చన్, ఐ have gained around 36% profit with my business. May I should invest in startups like e-bike or go with my business only? Better go with your business only అండి. బిజినెస్ లో 36% వస్తుంది, ఈ బైక్ లో మనకి వాళ్ళు ప్రామిస్ చేసిన 15% కదా. ప్లస్ మనకి ఎగ్జాక్ట్ గా ఇది స్లీపింగ్ పార్ట్నర్ టైప్ కాబట్టి ఎంతవరకు గ్రోత్ ఉంటుందో మనకు తెలియదు కంపెనీలో. మీ దాంట్లో 36% వర్కౌట్ అవుతుందంటే ఇట్స్ గుడ్ కదా. మీ బిజినెస్ తోనే మీరు గో త్రూ అండి. I have invested 20 lakhs on securities. I have 20 lakhs unsecured business loan, ROI 11 to 15.5%. బ్రేక్ లో ఈ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ ఎలా అంటే, కొంచెం ఎన్ని రోజులు అయింది లోన్ తీసుకొని, ఇంకా ఎన్ని రోజులు పెండింగ్ ఉంది, ఈ రిగార్డింగ్ ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటుందండి. నరసింహారెడ్డి గారు ఆన్లైన్ లో ఉన్నారా అండి? ఉన్నానండి. అది 8 మంత్స్ అవుతుందండి. 8 మంత్స్ అవుతుందండి తీసుకొని? అవును, 8 మంత్స్ అవుతుంది. 36 మంత్స్ టెన్యూర్. 36 మంత్స్ టెన్యూరా? ఈఎంఐ ఎంత పే చేస్తున్నారండి రైట్ ను? 70,800. ఫైన్ అండి. ఒక్కసారి మనం విత్ క్యాలిక్యులేషన్స్ చూద్దాము, ఇది క్లోజ్ చేస్తే బెటర్ వస్తుంది. ఎందుకంటే 4% క్లోజ్ చేయాలంటే కొంచెం ఎక్కువే అనమాట. విత్ క్యాలిక్యులేషన్స్ చూద్దామండి దీన్ని. ఓకే. I have 30 lakhs capital, plan to construct G+2 in 180 square yards with 50%. ఇది డిపెండ్స్ అండి. ఇక థర్డ్ క్వశ్చన్ మీరు అడిగిన క్వశ్చన్, మీరు ఓన్లీ రెంట్ పర్పస్ కోసం అయితే ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఆ ఏరియా గ్రోత్ కూడా చూసుకోండి. కొంచెం ఏరియా గ్రోత్ 8 to 10% ఉంటే బెటర్, మీరు ప్రొసీడ్ అవ్వండి. నెక్స్ట్ వెంకటేశ్వరరావు గారు, ఆల్రెడీ మీ క్వశ్చన్ నేను సాల్వ్ చేశాను అనుకుంటున్నాను సార్ కాల్లో ఇంతకు ముందు. ఇది మీకు పర్సనల్ క్వశ్చన్ కాబట్టి నేను సాల్వ్ చేసాను ఆల్రెడీ మీకు. నెక్స్ట్ క్వశ్చన్ పవన్ కుమార్ గారు. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్ ఫండ్స్ కి వర్సెస్ రెగ్యులర్ ఫండ్స్ కి డిఫరెన్స్ అడుగుతున్నారు సార్. అడ్వాంటేజ్ ఏంది, డిసడ్వాంటేజ్ అని అడుగుతున్నారు. పెట్టకూడదు మరి. పవన్ గారు ఆన్లైన్ లో ఉన్నారా అండి? ఉన్నామండి. అంటే చార్జెస్ ఏమైనా ఉంటాయి అనేది మేజర్. చార్జెస్ ఉంటాయండి. డైరెక్ట్ ఫండ్స్ కి రెగ్యులర్ ఫండ్స్ కి ఒక డిఫరెన్స్ అన్నమాట. ఎక్స్పెన్స్ రేషియో అరౌండ్ 0.5% నుంచి 0.8% వరకు డిఫరెన్స్ ఉంటుంది అనమాట డైరెక్ట్ కి రెగ్యులర్ కి. షార్ట్ టర్మ్ లో అది పెద్ద మ్యాటర్ కాదు, బట్ లాంగ్ టర్మ్ లో ఇట్ మ్యాటర్స్ అనమాట. వినపడుతుందా అండి? వినిపిస్తుందండి. కొంచెం ఏదైనా క్యాలిక్యులేషన్ ఏమైనా ఎగ్జాంపుల్ లా చూపించగలుగుతారా? నేను ఒక క్యాలిక్యులేషన్ అయితే నేను చూపిస్తాను. నా స్క్రీన్ విజిబుల్ అండి? విజిబుల్. ఇది నేను మన ఫండ్ లో ఒకటి ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనమాట. మిరా యాసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ఒకటి, అండ్ మిరా యాసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్ రెగ్యులర్ గ్రోత్ ఒకటి. నేను ఇన్వెస్ట్మెంట్ ఒక 5 lakhs చేశాను లంసమ్ గా. 5 years చేశాను. డైరెక్ట్ ఫండ్ లో నాకు 13,52,000 రూపీస్ వచ్చింది అనమాట. అదే రెగ్యులర్ ఫండ్ లో నేను 5 lakhs రూపీస్ చేశాను, 5 years చేశాను. నాకు 20% వర్కౌట్ అయింది, 12,93,000 రూపీస్ వచ్చింది అనమాట. డిఫరెన్స్ ఆల్మోస్ట్ 58,000 రూపీస్, 58,800 రూపీస్ వస్తుంది అనమాట. ఇది
ఆ డైరెక్ట్ ఫండ్ కి రెగ్యులర్ ఫండ్ కి మనం ఇండివిజువల్ గా పోతే వచ్చే డిఫరెన్స్ అన్నమాట. బట్ ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేసింది త్రూ అడ్వైజర్స్ వెళ్తే వాళ్ళు ఛార్జ్ చేసే కమిషన్ ఎలా, వాళ్ళు ఛార్జ్ చేసే ఫీజు ఎలా ఉంటుంది. పక్కన ఒక బ్రాకెట్ ఉంది చూస్తారా, ఈ ఫండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 సెప్టెంబర్ 2016 లో ఇన్వెస్ట్ చేసానంటే నాకు 39 రూపీస్ తో ఒక ఎన్ఏవి యూనిట్ అలొకేట్ అవుతుంది. సో నేను నెక్స్ట్ ఇయర్ కదా, 1 ఇయర్ తర్వాత వాళ్ళు 1.5% ఫీ కలెక్ట్ చేస్తారనమాట నాకు ఏఎం ఎంత ఉంది దాని మీద. ఫస్ట్ ఇయర్ నా వాల్యూ 5 lakhs కాస్త 6,34,000 రూపీస్ అవుతుంది. దాని మీద 1.5% వాళ్ళ ఫీ 1.2% తీసుకున్నాను నేను. ఇంకా 1.2% తీసుకుంటే 7,600 రూపీస్ కలెక్ట్ చేస్తారు ఫస్ట్ ఇయర్. ఇట్లా 5 years ఫీజ్ కలెక్ట్ చేయడం ఆల్మోస్ట్ 49,900 రూపీస్ ఉంటుంది. మనకు డిఫరెన్స్ 5 years డిఫరెన్స్ ఎంత ఉందంటే 8,800 రూపీస్ వస్తుందండి. కరెంట్ డిఫరెన్స్ దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే అరౌండ్ 5,000 రూపీస్ వస్తుంది అనమాట. బట్ ఈ డిఫరెన్స్ కూడా మనం ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఆర్ఐ లైసెన్స్, వన్స్ మనకు ఆర్ఐ లైసెన్స్ వస్తే వీఆర్ ప్లానింగ్ టు గివ్ డైరెక్ట్ ఫండ్స్ అనమాట. ఈ డిఫరెన్స్ కూడా ఎందుకు అన్నట్లే డైరెక్ట్ ఫండ్స్, ఈవెన్ ఫండ్ బజార్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తున్నా వాళ్ళు కూడా స్లోగా డైరెక్ట్ ఫండ్స్ లైక్ స్విచ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అండి. సో ఇప్పుడు మీరు చెప్పేది దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు డైరెక్ట్ ఫండ్సే బెటర్ అండి. ఇప్పుడు డైరెక్ట్ ఫండ్స్ లో బెటర్ అంటే కొంచెంలో కొంచెం వర్క్ మైనర్ డిఫరెన్స్ వస్తుందండి. ఇప్పుడు 5 years లో డిఫరెన్స్ ఇది 8,000 రూపీస్ డిఫరెన్స్, ఓకే, మైనర్ డిఫరెన్స్ వస్తుంది. బట్ ఇప్పుడు ఏమంటే బయట, ఇప్పుడు ఇది ఒకటి చెప్తాను ఏమంటే, ఇప్పుడు బయట ఆర్ఐఎస్ అన్నమాట, రిజిస్టర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ అని సెబీ నుంచి లైసెన్స్ వస్తుంది వాళ్ళకి. వాళ్ళు డైరెక్ట్ ఫండ్స్ మీద ఫీ చార్జ్ చేసే రైట్ వాళ్ళకు ఉంటుంది అనమాట. ఈ మైనర్ డిఫరెన్స్ ని వాళ్ళు చూపిస్తా డైరెక్ట్ వర్సెస్ రెగ్యులర్ ఫండ్స్ కి తేడా చూపిస్తా ఉంటారు అనమాట యూట్యూబ్స్ లో మొత్తం. డైరెక్ట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి, డైరెక్ట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి, బట్ ఇంకొకటి ఏమంటే యాజ్ పర్ సెబీ 2.5% వరకు ఫీ కలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళు డైరెక్ట్ ఫండ్స్ మీద ఫీ. బట్ ఆన్ అన్ యావరేజ్ 1% నుంచి 1.5% రైట్ నౌ ఇండియాలో వాళ్ళు ఫీజు వసూలు చేస్తున్నారు. సెబీ ప్రకారం అయితే 2.5% మాక్సిమం పర్ ఇయర్ కి వచ్చి ఒక పర్సన్ దగ్గర నుంచి 1,25,000 రూపీస్ తీసుకోవచ్చు అనమాట. దానికన్నా ఎక్కువ తీసుకోవడానికి వీల్లేదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు రైట్ నా ఉన్న సినారియోలో వై హ్యాపీ కాయిన్ ఓన్లీ మనకు రెగ్యులర్ ఫండ్స్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నాం అంటే, మనకు రైట్ నా ఒక ప్లాట్ఫామ్ కావాలా మానిటర్ చేయడానికి. సో మనం ఫండ్ బజార్ ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్నాము. మనం డైరెక్ట్ ప్లాట్ఫామ్ ఏదైనా చూస్ చేసుకోవాలంటే మనకు ఖచ్చితంగా సెబీ ఆర్ఐ లైసెన్స్ ఉండాలా. దాన్ని మనం అప్లై చేసాం, అది వితిన్ 2 to 4 months మధ్యలో మనకు లైసెన్స్ వస్తుందండి. వన్స్ ఆ లైసెన్స్ వస్తే మనం డైరెక్ట్ ఫండ్స్ సజెస్ట్ చేయొచ్చు. ఓకే, సో మీరు చెప్పినట్టు ఏంటంటే ఈ స్లైట్ డిఫరెన్స్ తప్ప మేజర్ గా అయితే మనకు వచ్చేది ఏమి ఉండదు కదండి. మేజర్ డిఫరెన్స్ అయితే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదండి. ఈ స్లైట్ డిఫరెన్స్ నే పెద్దగా చేసి చూపిస్తుంటారు అన్నమాట. ఓకే ఓకే, ఐ గాట్ ద రీజన్ ఎందుకు హ్యాపీ కాయిన్ రెగ్యులర్ మాత్రమే చేస్తుంది అనేది. నేను ఇంకొకటి చెప్తాను వై రెగ్యులర్ ఫండ్స్ మనం సజెస్ట్ చేస్తాం, డైరెక్ట్ ఫండ్స్ ఎందుకు సజెస్ట్ చేయడం లేదంటే, ఇప్పుడు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి డైరెక్ట్ ఫండ్స్. ఇప్పుడు కొంతమంది గ్రోలో చేస్తున్నారు, కొంతమంది జీరోదాలో చేస్తున్నారు, కొంతమంది ఇంకో ప్లాట్ఫామ్ లో చేస్తున్నారు. అన్ని ప్లాట్ఫామ్స్ లో మనం మానిటర్ చేయడానికి వీల్లేదన్నమాట. నేను ఇంకొకటి ఏమంటే, లాస్ట్ టైం మనము ఒక ఫండ్ ఫ్రాంక్లిన్ ఇండియాలో ఇష్యూ వచ్చింది. మన క్లయింట్స్ ముందుగానే ఇన్ఫార్మ్ చేసి ఆ ఫండ్ తీపిచ్చేసాను అనమాట ఫ్రాంక్లిన్ ఇండియాలో నుంచి. బట్ డైరెక్ట్ లో నాకు ఎందుకంటే నాకు ఆ రికార్డ్ నాకు ఫండ్ బజార్ లో కనపడింది ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తున్నారా అని. బయట ఇన్వెస్ట్ చేసిన 2-3 క్లయింట్స్ 1 lakh స్ట్రక్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 1 year 1.5 years స్ట్రక్ అయిపోయినారు అనమాట వాళ్ళు. ఈ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయడానికి మనం రైట్ నో డైరెక్ట్ ప్లాట్ఫామ్ రెగ్యులర్ ప్లాట్ఫామ్ మనకు మానిటర్ ఉండాలి అన్నట్లు చెప్తాం అన్నమాట. ఓకే ఓకే, తేజ గారు, కృష్ణ మాట్లాడుతున్నానండి. యా కృష్ణ గారు. సో అదే ఈ బైక్ గురించి కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను నేను. ఈ బైక్ గురించి లాస్ట్ టైం సెషన్ జాయిన్ అయ్యానండి. దానికి మనకి డ్యూరేషన్ ఏమైనా ఉందా ఇన్వెస్ట్ చేయడానికి, లైక్ కట్ ఆఫ్ డేట్ లాంటిది? నెక్స్ట్ 3 months ఉంటది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ బైక్ ఇన్వెస్ట్మెంట్స్ అది రిగార్డింగ్ అంటే నాకు కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. ఈ బైక్ లో రిస్క్ ఇన్వాల్వ్ అయిందా, ఈ బైక్ లో ఎంతవరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఈ రిగార్డింగ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట.
నేను క్లయింట్ ఇది ఏమంటే క్లయింట్ ప్రొఫైల్ ని బట్టి డిఫర్ అవుతుంటుందండి. వాళ్ళు ఎంత వరకు రిస్క్ తీసుకోవచ్చు అనేది. కొంతమందికి అయితే 4 lakhs వరకు రిస్క్ తీసుకోవచ్చు. అన్ని చెప్పేది ఒక ఈ బైక్ లోనే కాదు. ఇట్లాంటి రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా ఉన్నాయి అంటే కొంచెం వరకు రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ ఈవెన్ స్టాక్ మార్కెట్ కూడా కన్సిడర్ చేస్తాను దాంట్లో నేను. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కొంతమంది 2 lakhs చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. కొంతమంది 4 lakhs చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. ఏమంటే ఒకవేళ మనకు ఆ 4 lakhs కంప్లీట్ గా వెళ్ళిపోయినా మనం 6 to 8 months డ్యూరేషన్ లో మళ్ళీ మనం రికవర్ అవ్వాలన్నమాట. మన ఎగ్జిస్టింగ్ స్టేటస్ కి వచ్చేయాలన్నమాట పొజిషన్ కి. అలాంటి రాలేము మనం ఖచ్చితంగా బ్యాక్ వెళ్ళిపోతాం అన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయకండి అసలు. ఓకే ఓకే సో ఎందుకంటే ఇప్పుడు ఇది క్లియర్ కదా. ఇప్పుడు ఈ బైక్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే కంపెనీ యొక్క గ్రోత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కంపెనీ ఇప్పుడు ఉన్న గ్రోత్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ ఫ్యూచర్ ఈ బైక్సే. బట్ అది ఏమంటే కొంచెం ఈ బైక్ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్స్ నెక్స్ట్ మనకి ఫ్యూచర్ ఇండియా కానీ ఇంకా ఏ కంట్రీ అయినా కానీ ఎలక్ట్రిక్ బైక్స్ ఫ్యూచర్ ఉంటాయి అనమాట. ఇది ఉన్న బిజినెస్ రైట్ బిజినెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకొకటి ఏమంటే ఈ బిజినెస్ కి కాంపిటీటర్స్ కూడా ఉన్నారనమాట కొంతమంది. లేటెస్ట్ ఓలా ఎలక్ట్రిక్ కాంపిటీటర్స్ ఉంది, ఇంకా కొన్ని కాంపిటీటర్స్ ఉన్నాయన్నమాట. ఈ కాంపిటీషన్ తట్టుకొని ఇది మనకి మంచి రిటర్న్స్ జనరేట్ చేయగలిగితే ఒక వెల్ అండ్ గుడ్ అనమాట. ఖచ్చితంగా ఈ కాంపిటీషన్ తట్టుకుంటుందా అంటే అది మళ్ళీ ఎగ్జాక్ట్ గా నేను చెప్పలేను. వీళ్ళు అనాలిసిస్ చేశారు మన వాళ్ళు, అంత అనాలిసిస్ చేసి మనకు సజెస్ట్ చేస్తున్నారు. బట్ వీళ్ళ అనాలిసిస్ 100% కరెక్ట్ కాకపోవచ్చు కొన్ని సార్లు. అది యాక్చువల్లీ సేమ్ క్వశ్చన్ ఉందన్నమాట. మనకి టీవీఎస్ గానీ ఓలా గానీ వాళ్ళ మోడల్స్ చూసుకుంటే కొంచెం రిచ్ లుక్ లాగా ఉంది. ఈ రగ్గడ్ ఈ బైక్ మనకి ఏదైతే వచ్చిందో వెండర్ రగ్గడ్ అయితే కొంచెం హెవీగా ఉంది. సో ఈ మోడల్ వైజ్ కూడా కాంపిటీషన్ ఇది ఇవ్వగలదా? ఎలా ఉంటుంది గ్రోత్ సేల్స్? అది వాళ్ళు చెప్పడం అయితే కమింగ్ 1 year 1.5 year కి 1000 crores రీచ్ అవుతాము, ప్రెసెంట్ 250 crores ఉన్నది మన రెవెన్యూ అన్నట్టు చెప్తున్నారు అక్కడ. అవునవును, వాళ్ళు చెప్పే పాయింట్స్ లో కూడా వ్యాలిడ్ రీజన్స్ నాకు కనపడే వ్యాలిడ్ రీజన్స్ ఏమంటే వాళ్ళు అనేది అదే. నెక్స్ట్ మన కొన్ని రోజుల్లో ఐపీఓకి వస్తాం. ఐపీఓకి వస్తే ఖచ్చితంగా మనకి ఈ ప్రైస్ కి అయితే మీకు షేర్స్ రావు. తర్వాత ఇన్స్టిట్యూషన్స్ మీదనే ఫోకస్ చేస్తాము, ఇండివిజువల్స్ కి అంత ఆపర్చునిటీస్ ఉండకపోవచ్చు. ఈ రిగార్డింగ్ చెప్తున్నారు అనమాట. అవునవును. సో చెప్పండి నేను తర్వాత అడుగుతాను. నేను చెప్పేది ఏమంటే ఎవరైనా సరే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ బైక్ కూడా ఇంకో ఎక్స్ట్రా బెనిఫిట్ ఒకటి ఉంది. ఏదంటే 15% అనేది క్వార్టర్లీ బేసిస్ లో మనకు అమౌంట్ ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు మనం షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తే షేర్ ప్రైస్ అప్ అండ్ డౌన్స్ లో అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. మనకి అదే మనం క్యాష్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ సెకండ్ సోర్స్ కింద 15% ఒకటి ఇస్తున్నాడు. ఈవెన్ వర్స్ట్ సినారియోలో నెక్స్ట్ 2 years కానీ 3 years కానీ డబుల్ అయినా మనకు వర్కౌట్ అవుతుంది అనమాట. కరెక్ట్. ఆయన మీటింగ్ లో చంద్రమౌళి ఉన్నారు కదా, ఈ బైక్ టీమ్, ఆయన ఇలాగే చెప్పారు. 22 months వరకు క్వార్టర్లీ బేసిస్ 15% రిటర్న్ క్రెడిట్ చేస్తాము. తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈక్విటీలో కన్వర్ట్ అవ్వాలి. ఈక్విటీలో కన్వర్ట్ అయితే మల్టిపుల్స్ అవుతాయి, 3 times. ఏదర్ కంపెనీ గ్రోత్ అయితే more than 3 times అన్నట్టు. అది కన్ఫామ్ కదా. ఇప్పుడు ఏ కంపెనీ వాల్యుయేషన్ పెరిగినా ఖచ్చితంగా షేర్ హోల్డర్స్ లాభపడతారు, ఈక్విటీ షేర్ హోల్డర్స్ లాభపడతారు అనమాట. ఓకే. సో మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రకారం ఇది గ్రోత్ ఉంటుందంటారా? బేసిక్ గా అంటే మేము జస్ట్ ఆన్లైన్ లో చూస్తాము, లేదంటే ఈ మీటింగ్ లో వాళ్ళు చెప్పిన పాజిటివ్ పాయింట్స్ మా మైండ్ లో ఉంటాయి. బట్ మీరు వేరే పాయింట్స్ కూడా చూస్తారు కదా. ఈవెన్ వాసు గారు కూడా వెళ్ళి మాట్లాడాను అన్నారు ముంబై. ఎగ్జాక్ట్లీ, వాసు సార్ వెళ్ళి మాట్లాడారు, మొత్తం అంతా అనలైజ్ చేశారనమాట. బట్ ఒకటి ఏమంటే మన అనాలిసిస్ ప్రకారం 100% మనకు వర్కౌట్ అవుతుంది అనుకున్నా కొన్నిసార్లు కాకపోవచ్చు, మైనర్ ఛాన్సెస్ లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయాలని అంటున్నారు. ఈ రిస్క్ కూడా కొంచెం కన్సిడర్ చేయండి అని చెప్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు నాకు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా పెట్టే అమౌంట్ ప్రాబ్లం లేదు, ఒకళ్ళు పోయినా పర్వాలేదు అనుకుని దిగామనుకోండి, అది ఒక కేసు. నెగిటివ్ కేసు. పాజిటివ్ కేసు అయితే గెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా? ఉంది కదా, చాలా 100% ఛాన్స్ ఉంది కదా గెయిన్ చేయడానికి. ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు
రిస్క్ మన ఏజ్ ప్రకారం మనం కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ. అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ రిస్క్ తీసుకోలేదు అనుకోండి, రేపు ఫ్యూచర్ లో ఎందుకు తీసుకోలేదు అని బాధపడాల్సి వస్తుంది అనమాట కొన్ని సినారియోలో. ఇదే ఎగ్జాంపుల్ ఈ బైకే తీసుకున్నాం. నేను చెప్పేది ఏమంటే మనం ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, అది ఒక 5 times 6 times పెరిగింది అనుకుంటే, అయ్యో అంతకుముందు 1 lakh 1.5 lakh పెట్టిందంటే మనం ఈ బెనిఫిట్ పొందింటాం కదా అని మనకే అనిపిస్తుంది కదా. నేను చెప్పేది ఏమంటే కొంచెం రిస్క్ ఏదైతే అమౌంట్ ఆ రిస్క్ ఫ్రీ జోన్ లో మీకు ఉంటుందో ఆ అమౌంట్ తో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ట్రై చేయండి. కంప్లీట్ గా అవాయిడ్ చేయకండి. తర్వాత మీకు 40-45 years వచ్చిన తర్వాత ఇలాంటి రిస్క్ ఇన్వెస్ట్మెంట్ మనం చేయలేమన్నమాట 100%. కరెక్ట్. ఓకే. ఇంకో క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు 22 months తర్వాత ఈక్విటీలో కన్వర్ట్ అయితే మినిమం 1 year ఆర్ 1.5 year తర్వాత ఎంతైతే మల్టిప్లై అవుతుందో ఆ అమౌంట్ మీ ఉంచుకుంటే ఓకే, కంటిన్యూ చేయొచ్చు. బట్ ఏమైనా రీజన్ వల్ల మీకు కావాలంటే రిటర్న్ చేసేస్తాము క్యాపిటల్ తో కలిపి. ఎట్ దట్ టైమ్ కంపెనీ గ్రోత్ రేషియో ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకుని అన్నారు. ఇప్పుడు అది వాళ్ళు ఇమీడియట్ గా ఇచ్చేస్తారా, లేదంటే ఏమైనా డిలే చేయడం, లేదంటే మాకు సపరేట్ గా బైబ్యాక్ చేయాలంటే వేరే పర్సన్ కావాలి మీ ఈక్విటీకి ఐదర్, లేదంటే టైం పడుతుంది అలాంటివి ఏమైనా? జనరల్ గా అయితే కంపెనీస్ బైబ్యాక్ పిలిస్తే కంపెనీస్ బైబ్యాక్ తీసుకుంటాయి అనమాట. రైట్ నా ఉన్న రూల్ ప్రకారం నేను చెప్తున్నాను. బట్ ఈ పర్టికులర్ సినారియోలో నెక్స్ట్ 10th ఒక మీటింగ్ ఉంది కదా ఈ బైక్ రిగార్డింగ్. అక్కడ మీరు ఈ డౌట్స్ అన్ని కొంచెం క్లారిఫై చేసుకుంటే బాగుంటది అనమాట. ఎందుకంటే మొత్తం మీకున్న డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకున్న తర్వాతే దిగండి ఏదైనా సరే, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే. అంటే ఇప్పుడు 1 lakh మనకు మ్యాటర్స్ అన్నప్పుడు ఖచ్చితంగా ఆలోచించాల. లేదు ఇప్పుడు కొంతమందికి ఏమంటే నేను చూసిన వాళ్ళలో 10 lakhs పెట్టానండి అయితే అయింది, ఇది బిజినెస్ ఎట్లా ఇట్లా ఇట్లా చెప్పారనమాట. 10 lakhs పెట్టానండి, ఇది జస్ట్ బిజినెస్ అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఆ రిస్క్ నేను తీసుకోగలను కంపల్సరీ అన్న వాళ్ళు ఓకే. లేదు 10 lakhs మాకు మ్యాటర్స్ అలాట్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించండి. మీరు ఎంతవరకు మీ రిస్క్ జోన్ ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఈ 10th మీటింగ్ వెండర్ యాంపియర్ ఎలక్ట్రిక్ అండి. ఈ రిగార్డింగ్ ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి మీరు చంద్రమౌళి కాదు, ఈ బైక్ సెషన్ జరుగుతుంది మొత్తం అంతా ఒకసారి మాట్లాడడానికి ట్రై చేయండి సార్. ఓకే. యాక్చువల్‌గా నేను అది వెండర్ వచ్చేసి అదే ఇప్పుడు నేను చెప్పాను కదా కంపెనీ పేరు నేను విన్నాను. యాక్చువల్ నాది ఆటోమోటివ్. నేను పర్సనల్ గా చూసింది ఏమంటే కొన్ని అండ్ ఇంకొకటి నేను పాజిటివ్స్ చూసింది ఏమంటే నేను గ్రిప్ ఇన్వెస్ట్ అనే ఒక యాప్ ని ఫాలో అవుతున్నాను. దాంట్లో ఏమంటే ఆవిడ మంచి ఇంటర్నెట్ స్టేబుల్ గానే ఉందండి. అంటే మధ్యలో ఎవరైనా కాల్ చేస్తుంటే ఇంటర్నెట్ డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. గ్రిప్ ఇన్వెస్ట్ నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నానండి. గ్రిప్ ఇన్వెస్ట్ అనే యాప్ లో వాడు మంచి కంపెనీస్ కి రైజ్ చేస్తుంటాడు క్యాపిటల్ వెరిఫికేషన్ చేసి. ఈవెన్ వాడు కూడా ఈ బైక్ గోకి కొంచెం క్యాపిటల్ రైజ్ చేస్తున్నాడు అనమాట. అండ్ కొన్ని కంపెనీస్ నేను చూసిన కంపెనీస్ కొన్ని కూడా రైజ్ చేస్తున్నాయి. అండ్ ఇన్వెస్టర్స్ కూడా కొంచెం మంచి ఇన్వెస్టర్స్ ఉన్నారు అనమాట దీంట్లో. సో ఈ బైక్ అంటే ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఈ బైక్ అంటే ఇప్పుడు మనం సజెస్ట్ చేసిందేనండి రగ్గడ్. మనం సజెస్ట్ చేసిందే. తేజ గారు ఒక క్వశ్చన్ అండి. నేను మొన్న ఏజిఎం మీటింగ్ అటెండ్ అయ్యాను. దాంట్లో 2021 ఫైనాన్షియల్ ఇయర్ లో టోటల్ ప్రాఫిట్ -497 lakhs అని చూపించారు లాస్ కింద. అండ్ వాల్యుయేషన్ 210 crores అని చూపించారు. అది ఎలా అండి? ఆల్రెడీ కంపెనీ లాస్ లో ఉన్నప్పుడు -497 crores lakhs లాస్ లో ఉన్నప్పుడు 210 crores వాల్యుయేషన్ ఎలా అవుతుంది అని ఒక క్వశ్చన్ అది. మనకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అనమాట. 70 lakhs దాకా చేస్తున్నాడు తను. ఈవెన్ తను పర్సనల్ గా చేస్తున్నాడు తను. నేను అడిగాను అనమాట ఎట్లా బిజినెస్ అవుతుంది అంటే, అండి కంపెనీ కొంచెం లాస్ లో నడుస్తున్నా కూడా వీళ్ళకున్న స్ట్రాటజీస్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేసే నెక్స్ట్ అంతా కూడా చాలా బాగుంది. నేను తెలిసాను వీళ్ళ స్ట్రాటజీస్ బాగున్నాయి. బట్ దీని వల్ల వాళ్ళు ఇంపాక్ట్ చేసింది ఏంటంటే ప్రీవియస్ గా 25% ఇచ్చే రిటర్న్ ఇప్పుడు 15% తగ్గించారు అన్నమాట. ఓకే అండి. బట్ అది 210 crores వాల్యుయేషన్ ఎలా 25%
అది వాల్యుయేషన్స్ లైక్ జొమాటో ఉంది కదండి, అది లాస్ ఓకే లోనే ఉంది. అది ఓకే డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనుకుంటా అండి. యాక్చువల్ గా ఈవెన్ లాస్ లో ఉన్నా కూడా వాల్యుయేషన్ డిపెండ్స్ అపాన్ బేస్డ్ అపాన్ ఇన్వెస్ట్మెంట్స్ అనుకుంటా అండి. ఓకే. ఇప్పుడు ఈ కంపెనీ వాల్యుయేషన్ 210 క్రోర్స్ అని చెప్తున్నారు కదా! అది ఎవరైనా ఆడిట్ చేస్తారా? లేకపోతే అవును. జస్ట్ కంపెనీ వాళ్ళు చెప్పింది మనం నమ్మాలా? అది ఒక క్వెషన్ అండి. లేదు. ఆ రిగార్డింగ్ ఇన్ఫర్మేషన్ మనకి కంప్లీట్‌గా మనం తీసుకోవచ్చనమాట. ఈ కంపెనీ రిగార్డింగ్ డాక్యుమెంట్స్ అన్నీ మనం తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. అన్నీ ఇస్తారు కంపెనీ వాళ్ళు, డిస్క్లోజ్ చేస్తారు. ఈవెన్ బ్యాలెన్స్ షీట్లు ఇవి అవన్నీ మొత్తం డిస్క్లోజ్ చేస్తారనమాట. ఇన్వెస్ట్ చేసే ముందు మనం వెరిఫై చేసుకోవచ్చు మొత్తం. బెటర్, నేను అదే ఓకే. చెప్తున్నాను. ఇన్వెస్ట్ చేసే ముందు మీకున్న డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకోండి అని చెప్తున్నాను. ఓకే. థాంక్ యూ అండి. తేజ యాహ్! గారు ఇవాళ నేను ట్రాన్స్ఫర్ చేస్తానంటే రూపా గారు న్యూ ప్లాన్ వస్తుంది ఆగండి వెయిట్ అన్నారండి. అది 10 న్యూ ప్లాన్స్ అంటే ఇప్పుడు రైట్ నో ఉన్న వాళ్ళు రైట్ నో మన వాళ్ళు చూసే ప్లాన్ ఒకటే, మ్యాంగో ఫార్మింగ్ ఒక ప్లాన్ చూస్తున్నారు. మరి అలా నేను ఈ దానికో బైక్ ఇవాళ ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పాను మనీ. యాక్చువల్ గా మనీ ట్రాన్స్ఫర్ ఓకే. చేస్తానంటే రూపా గారు వెయిట్ అండి అన్నారు. మరి సో అక్టోబర్ 10th సెషన్ గురించా అండి ఏమన్నా? మేబీ అయ్యుండొచ్చు అండి. అక్టోబర్ 10th సెషన్ గురించి అయ్యుండొచ్చు. ఓకే. ఓకే. అండ్ ఇంకొక డౌట్ అండి. యాక్చువల్ గా మీరు అదే మన సబ్స్క్రిప్షన్ నేను మార్చ్ 30th అండి కొత్తగా జాయిన్ అయింది. మొన్న మెయిల్ వచ్చిందంటే అంటే ఎవ్రీ ఇయర్ అండి ఎలా ఉంటది పేమెంట్ ఇది మామూలుగా హ్యాపీ కాయిన్‌ది? ఎందుకంటే రైట్ నౌ మీరు మనం మొన్న మెయిల్ ఎవ్రీ పంపారు ఇయర్ కదా! 2400 అవునవును. ఇది బై అది అంతకుముందు చెప్పాను కదా! బై మిస్టేక్ కింద అది ట్రిగ్గర్ అయిపోయింది ఈమెయిల్. మనం కంటెంట్ సెలెక్ట్ చేస్తే అది వేరేగా ట్రిగ్గర్ అయింది. ఓహో! నేను చెప్పాను కదా! 1 ఇయర్ లోపల ఉన్న వాళ్ళు ఎవరు పే చేయకండి. 1 ఇయర్ దాటితేనే పే చేయండి. రెన్యువల్ ఫీజ్ అన్నట్లు చెప్పాను కదా! ఓకే అండి. రెన్యువల్ నేను ఫీజ్ రైట్ నౌ ఓకే. ₹2400 చార్జ్ తేజ చేస్తున్నాము. గారు, నా పేరు మురళి అండి. యాహ్! అండి. అంటే యాక్చువల్ గా నేను ఎందుకు అడుగుతున్నానంటే నేను మొన్న ఫీ పే చేశాను, కన్ఫర్మేషన్ రాలేదు సార్, కన్ఫర్మ్ చేయగలరా? యాహ్! కన్ఫర్మేషన్ మీకు కాల్ వస్తుంది కదండీ ఫీ పే చేసిన తర్వాత. ఒకవేళ అంటే కన్ఫర్మేషన్ రాకపోతే నేను ఒకసారి వెరిఫై నేను చేస్తాను. ఇక్కడ లేను, కాల్ చేస్తుంటారు కానీ అప్పుడు మొబైల్. ఓహ్! ఓకే. ఫైన్. నేను ఒకసారి నేను మెయిల్ కన్ఫర్మేషన్ ఇస్తానండి. నేమ్ అండి, పూర్తి నేమ్? మురళీకృష్ణ అడ్డాల. యాహ్! ఐడియా ఉంది ఒకసారి. యాహ్! నాకు ఐడియా ఉందండి. యాహ్! సార్ రికార్డింగ్ ఒకటి షేర్ చేయరా? నేను లేను, ఈరోజు ఆఫీస్లో ఉన్నాను. తేజ గారు, ఆ ఫీ రెన్యువల్ ఫీ తేజ గారు, పురుషోత్తం అండి. యాహ్! పురుషోత్తం గారు చెప్పండి సార్. ఆ రెన్యువల్ ఫీ ఐ మీన్ మోర్ దాన్ 2 years జాయిన్ అయిన వాళ్ళకి అప్పుడు చెప్పిన రెన్యువల్ ఫీ వేరే కదా అండి? అలా ఏం లేదా? అదే వాళ్ళకి ఏ రెన్యువల్ ఫీజు ఉందో అదే రెన్యువల్ ఫీజు అండి. లేదండి, ప్రీవియస్ గా కానీ ఇనిషియల్ బ్యాచ్ ఐ మీన్ ఇనిషియల్ బ్యాచ్ వాళ్ళకి కూడా సేమ్ మీరు చెప్పిన అమౌంట్ తోటే ట్రిగర్ అయిందండి మెయిల్. మెయిల్ ట్రిగర్ అయినా ఒకసారి మీరు ఏదైతే మీకు ఇది వచ్చి ఉంటుందో అది ప్రీవియస్ గా కొంతమంది ₹999 కట్టున్నారు అనమాట రెన్యువల్ ఫీజ్ లో. ఇనిషియల్ బ్యాచ్ కి అదే ఆఫర్ ఇచ్చినారు అనమాట. అదే అవునండి. మీరు అడిగంటే మళ్ళీ సేమ్ అదే ఆఫర్ పంపించేవాళ్ళండి ఇనిషియల్ బ్యాచ్ వాళ్ళకైతే. ఓకే ఫైన్ అండి, ఐ విల్ చెక్ అండి. ఇంకో రైట్. క్వశ్చన్ అండి, ఇది ఈ బైక్ గోది ఈ ప్రెజెంట్ ఉన్న ప్లాన్ అయితే ఓన్లీ ఈక్విటీలో లేదు కదండి? డైరెక్ట్ అంటే డే 1 నుంచి ఈక్విటీలో డే 1 నుంచి ఈక్విటీ లేదండి. ఓకే. సో కంపల్సరీగా 2 years నాన్ ఈక్విటీ లో ఉండి దెన్ మూవ్ అవ్వాలి. అవునవునండి. సో తేజ గారు, ఇప్పుడు ఇది 2 years తర్వాత ఈక్విటీ అంటున్నారు కదా, ఈక్విటీ అంటే వీళ్ళు ఇంకా ఐపీఓలో లేదని అన్నారు. సో అది ఈక్విటీ ఫండ్ అంటే ఇంటర్నల్ గా ఉంటుందా, ఎలాగది? అది కంపెనీ ఇంటర్నల్ షేర్స్ కింద కౌంట్ అవుతుంది. సారీ, ఐపీఓ కావాలంటే ఒక నిమిషం, ఇది కంపెనీకి ఇంటర్నల్ షేర్ హోల్డర్ కింద కౌంట్ అవుతారండి. అంటే ఐపీఓకి వచ్చిన కంపెనీస్ కి షేర్ హోల్డర్స్ ఉంటారని కాదు, ఐపీఓస్ రాన్ కంపెనీస్ కూడా షేర్ హోల్డర్స్ ఉంటారు కదా, ఆ కోటాలో మనం ఉంటాం అనమాట. వన్స్ ఐపీఓకి వస్తే వాల్యుయేషన్ అనేది డిఫరెంట్ ఉంటది అనమాట. ఓకే, అంటే ప్రెసెంట్ ఇంటర్నల్ గా మేనేజ్మెంట్ లో ఉండే ఈక్విటీ అంటారు. ఎగ్జాక్ట్లీ. తేజ గారు, ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు సపోజ్ హౌస్ ఐ మీన్ ఫ్లాట్ ఏమైనా తీసుకునేటప్పుడు జిఎస్టీ అంటారు కదండి, సో ఆ జిఎస్టీ రేంజ్ ఏమైనా ఉందా అండి?
ఇంత అమౌంట్ ఫ్లాట్ కి అయితే ఒకటి జిఎస్టీ రేంజ్ అండ్ జిఎస్టీ రిగార్డింగ్ రేంజ్ అయితే నాకు ఐడియా లేదండి. ఫ్లాట్స్ మీద జిఎస్టీ రిగార్డింగ్ ఫ్లాట్స్ మీద జిఎస్టీ ఎందుకు ఉంటుందండి? రిజిస్ట్రేషన్ చార్జెస్ మాత్రమే ఉంటాయి కదా. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఈ బిల్డర్స్ తీసుకుంటుంటారు కదండి. జిఎస్టీ చార్జెస్ పడతాయండి. ఓకే 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 యా నాకు ఐడియా లేదండి జిఎస్టీ దాని మీద ఫ్లాట్స్ మీద. ఓకే. తేజ గారు నేను ఆల్రెడీ 1 lakh ఈ బైక్ ది ట్రాన్స్ఫర్ చేశాను. బట్ ఇంకా అప్డేట్ లేదండి. ఫస్ట్ 5 days అవుతుంది. ఏమండి? ప్రవీణ్ అండి నా పేరు. యా ఒక్కసారి నాకు మెసేజ్ కానీ మెయిల్ కానీ చేయగలరా? నేను ఫాలో అప్ చేపిస్తాను దీని రిగార్డింగ్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ హౌ రోజు టు ఓపెన్ మ్యూచువల్ రికార్డింగ్ షేర్ చేయరా అండి? కదండి. హలో, యా వినపడుతుందా అండి? రికార్డింగ్ షేర్ చేయరా ఈ రోజుది? యా షేర్ చేస్తాను. అంటే కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది కదా రికార్డింగ్ అంటున్నా. ఓకే ఓకే, అయినా చేయండి. నేను మధ్యలో ఇన్ అయ్యాను అందుకని. రైట్ సో ఒక్కోసారి లేట్ గా ఇన్ అవుతుంటే నాట్ అలౌడ్ అని చూపిస్తుందండి. మోర్ దాన్ 100 people నాట్ అవునవునండి. అది 100 people వచ్చేస్తున్నారు. మోర్ దెన్ అట్లీస్ట్ మరి ఫేస్బుక్ లో అన్నా యూట్యూబ్ లో అన్నా లైవ్ ఇవ్వచ్చు కదా. రైట్ నెక్స్ట్ టైం ఇస్తానండి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది 90 to 100 people 100 చేశాను అనమాట. మోర్ దెన్ 100 వచ్చేసారు ఈరోజు. బట్ నేను ఇంకొంచెం ఏమంటే రిమోట్ ఏరియాలో ఉన్నాను ఈరోజు. అది ఇష్యూ ఉందన్నమాట. మెయిన్ ఇష్యూ అదే ఇప్పుడు. ఓకే థ్యాంక్ యూ. తేజ గారు యా చెప్పండి సార్. శ్రీనివాస్ అండి. Yes, శ్రీనివాస్. ఇన్వెస్ట్మెంట్ కి 2 lakhs క్యాపిటల్ ఏమన్నా ఉన్నాయన్న ఆప్షన్స్? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రైట్ ఉన్నది ఒకటి P2P. ఓకే. రెండవది ఈ బైక్ ఒకటి ఉందన్నమాట. కొంచెం సారీ సార్, మీ వాయిస్ కట్ అయిపోతుంది. లేదంటే ఈ బైక్ అన్నారు, తర్వాత వాయిస్ P2P, రెండు ఈ బైక్ గో అండి. అంటే కొంచెం రిస్క్ తీసుకోగలిగితే ఈ బైక్ గో అన్నా. అంటే ఈ బైక్ లో మినిమం ఇన్వెస్ట్మెంట్ 2 lakhs సరిపోతుందండి? 3 lakhs? 1 lakh కూడా చేయొచ్చు కదా. ఓకే ఓకేనండి. వన్ మోర్ క్వశ్చన్ అండి. 2% క్లబ్ ఉంది కదండి, దాంట్లో డేటా అంతా ఎంట్రీ చేయాలంటే ఫస్ట్ పాన్ కార్డ్ నెంబర్ మ్యాండేటరీ అండి? అంటే అవసరం లేదండి. అవసరం లేదా? ఆ స్టార్టింగ్ పాన్ కార్డ్ అడుగుతుంది అనమాట. అకౌంట్ అంటే ఫస్ట్ లాగిన్ క్రియేట్ చేసేటప్పుడు అడుగుతుంది పాన్ కార్డ్ డీటెయిల్స్. లేకపోతే లాగిన్ క్రియేట్ అవ్వదు అనమాట. ఓకే, అదే లాగిన్ అప్పుడు పాన్ కార్డ్ అవసరం అంతేగా? అవునవునవునవును. ఓకేనండి, దానికోసం. ఓకే, థ్యాంక్స్ అండి. సార్ ఈ బైక్ కలెక్షన్స్ వస్తున్నాయండి. LLP క్రియేట్ చేస్తున్నారు. మనకి ఇంట్రెస్టెడ్ పీపుల్ వచ్చారా సోఫార్? అరౌండ్ 60 lakhs 70 lakhs వరకు ఇంట్రెస్టెడ్ ఉన్నారు అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఓకే అదే నేను యాక్చువల్గా లాస్ట్ వీక్ రూపా గారితో మాట్లాడాను. ఈ సాటర్డే సెండ్ చేస్తానని చెప్పాను అనమాట. ఓకే చెప్పారు. అదే డేట్ లాంటిది ఏమీ లేదు కదా అని జస్ట్ కన్ఫర్మేషన్ అడుగుతున్నాను అనమాట. October 10th ఒక సెషన్ ఉంటుంది అని చెప్పారు నాతో. ఒకసారి ఆ సెషన్ అటెండ్ అయిన తర్వాత మీకు ఇన్వెస్ట్మెంట్స్ రిగార్డింగ్ అని చెప్తారు అనుకుంటా. ఓకే లింక్ వస్తుంది కదా, ఈమెయిల్ వస్తుంది. లింక్ అయితే మీకు వాట్సాప్ లో వస్తుంది, ప్లస్ ఈమెయిల్ క్యాంపెయిన్ కూడా చేస్తారు అనుకుంటాను సార్. వాట్సాప్ లో మ్యాండేటరీ వస్తుంది. సార్ ఇంకోటి మంత్లీ రిటర్న్స్ వచ్చే ప్లాన్లు ఏమైనా వస్తాయి సార్ ఫ్యూచర్ లో? వీళ్ళు వర్కౌట్ చేసి అంటే చాలా ప్లాన్స్ చెప్తున్నారు కానీ కొన్ని ఫ్రాడ్ ప్లాన్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళు వెరిఫికేషన్ కోసం చాలా టైం తీసుకుంటున్నారు. ఒక్కొక్క ప్లాన్ ఆల్మోస్ట్ 6 months తీసుకుంటున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ 2% వెబ్సైట్ గో సెక్షన్ నాట్ వర్కింగ్. సుధాకర్ గారు మీకు ఒక్కరికి ఇష్యూ ఉన్నట్లుంది. మెజర్ అందరికి వర్క్ అవుతుందండి గోల్ సెక్షన్. ఒకసారి మళ్ళీ నేను ఒకసారి మీతో కనెక్ట్ అవుతాను. అవును సార్ నాది ఏం అసలు సెట్టింగే కావడం లేదు సార్. అది ఎందుకు రావడం ఒకసారి ఇస్తాను సార్. నేను ఒకసారి రేపు ఒకవేళ అది కాకపోతే నా వల్ల కాకపోతే నేను టెక్నికల్ టీమ్ కి కనెక్ట్ చేస్తాను వెంటనే. చూడండి సార్, మీకు లాగిన్ పాస్వర్డ్ ఇస్తాను చూడండి. దాంట్లో ఎంత ట్రై చేసినా డిలీట్ కావడం లేదు, ఎడిట్ కావడం లేదు, యాడ్ కావడం లేదు.
రైట్ రైట్ సార్. ఇంకా అది కాకుండా మళ్ళీ రీసెట్ చేద్దాం మనం. మళ్ళీ లింక్ తెచ్చుక పంపిస్తాను మీకు. ఓకేనా? సరే 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 ఓకే సార్. యా సేమ్ కిరణ్ గారు మీకు అగ్రిమెంట్ రాదన్నారు. ఈ మంత్ ఎండ్ లోపల అగ్రిమెంట్ వస్తుందంట అండి. మాక్సిమం నెక్స్ట్ 2-3 days లో వస్తుంది అన్నట్లు నాకు రూపా గారు చెప్పారు. ఒకసారి దాని రిగార్డింగ్ నేను మీకు అప్డేట్ ఇప్పిస్తాను. అండ్ సాయి ప్రకాష్ గారు, వాట్ ఈస్ ద రిస్క్ ఇన్వాల్వ్ ఇఫ్ వి ఇన్వెస్ట్ ఇన్ ఫెయిర్స్ అండ్ ఫ్రీడమ్ ప్లాన్? హౌ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎన్బిఎఫ్సి ఇన్వెస్ట్మెంట్స్? ఎన్బిఎఫ్సి కింద కౌంట్ అవుతుందండి. అదర్ ఎన్బిఎఫ్సికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి. బోత్ని మానిటర్ చేసేది ఆర్బిఐ మానిటర్ చేస్తుంటుంది అనమాట. ఇప్పుడు ఎన్బిఎఫ్సికి ఏమంటే క్లయింట్ యొక్క అమౌంట్ మీద యాక్సెస్ ఉంటుంది. P2P వాళ్ళకైతే క్లయింట్ యొక్క ఇన్వెస్ట్మెంట్ మీద యాక్సెస్ ఉండదు. డైరెక్ట్ గా ఎస్క్రో పాస్బుక్ అని ఉంటుంది. ఎస్క్రో పాస్బుక్ నుంచి అమౌంట్ డిస్బర్స్ అవుతా ఉంటుంది అనమాట. ఇక సాయి ప్రకాష్ గారు ఉన్నారా ఆన్లైన్ లో? డౌట్ ఉందండి P2P రిగార్డింగ్? వాయిస్ బ్రేక్ అవుతుంది. సారీ తేజ గారు, మీ వాయిస్ ఫుల్ గా బ్రేక్ అవుతుంది. అసలు ఏమీ వినపడలేదు. P2P రిగార్డింగ్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ ఒకసారి మీట్ చేయండి. అందుకే ఫ్రై తెచ్చుకున్నాం. కొంచెం ఫ్రై యా ఇప్పుడు P2P రిగార్డింగ్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? తేజ గారు, P2P లెండింగ్ అంతకుముందు వీడియోస్ మేము మిస్ అయ్యామండి. దానికి సంబంధించి అంత యూట్యూబ్ లో ఉందా అండి? అంటే ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. పోస్ట్ క్లమ్జీ అవుతుందేమో. మీరు ఒకసారి నాకు మెసేజ్ చేస్తే నేను వీడియోస్. ఓకే, థ్యాంక్స్ అండి. Do we have any investment option to get double return in short period? Short period in the sense 3 to 6 months. 3 to 6 months లో డబల్ అయ్యే ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఏం లేవండి రైట్ నౌ. మినిమం మనం 15 to 20 months వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ ఇన్ రియల్ ఎస్టేట్ అయినా కూడా ఇలాంటి ఆప్షన్స్ ఏం లేవు. పృథ్వీ గారు ఆన్లైన్ లో ఉన్నారా అండి? ఎస్ సార్, నేను ఆన్లైన్ లో ఉన్నానండి. యా సార్. ఈవెన్ మనకి ఒకటి ఆప్షన్ అన్నమాట. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ డబల్ అయ్యే ఆప్షన్ ఒకటి. ఒకవేళ ఈ బైక్ లో ఇన్వెస్ట్ చేస్తే అది షేర్ వాల్యుయేషన్ మంచిగా పెరిగితే అదొక ఆప్షన్ అన్నమాట. లేదు అంటే విత్ కొలాటరల్ సెక్యూరిటీ అయితే రియల్ ఎస్టేట్. అట్లీస్ట్ మనం 13 months to 15 months వెయిట్ చేస్తే 150% అయితే గ్యారంటీ ఉంటుంది అనమాట. మనం ఇన్వెస్ట్ చేసిన దానికి ప్లస్ 50% రిటర్న్ అయితే గ్యారంటీ ఉంటుంది. బికాస్ ల్యాండ్ మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు. వాళ్ళు బైబ్యాక్ రిగార్డింగ్ పోస్ట్ డేటా చెక్ కూడా ఇస్తారు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సార్. 15 to 20 months ప్లాన్స్ తో షేర్ చేయగలరండి? 15 to 20 months ప్లాన్ ఇవి ఉన్నాయి కదండి. మీకు ఆల్రెడీ షేర్ చేస్తూనే ఉంటారు. రియల్ ఎస్టేట్ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి అన్నమాట. బట్ మినిమం ఇన్వెస్ట్మెంట్ అపార్ట్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ అయితే విత్ ఇన్ 3 to 6 months డబల్ అయ్యే ఛాన్స్ ఏమి లేవండి. 15 to 20 months చెప్తున్నారు కదా, 15 to 20 months అయితే ఒకటి మ్యాంగో ఫార్మింగ్ అని వస్తుంది. వీళ్ళు వెయిట్ అండి దాని రిగార్డింగ్ అయితే. వాళ్ళు ఏదో 60% రిటర్న్ అంటున్నారు అనమాట. వన్స్ వెరిఫై చేసిన తర్వాత మనకు ప్రపోజల్ అయితే 1-2 months లో వస్తుంది. ఓకే ఓకే I have invested in mutual funds and it is giving good ROI. But how confidential do we believe in that?
యా బ్యాంక్ అకౌంట్ కి దీనికి ఇది సెబీ అండర్ సెబీ మానిటరింగ్ లో ఉంటదండి. ప్రతి ఏఎంసీ మీకు ఏ ఇబ్బంది ఉండదు అనమాట. ఇండియాలో స్ట్రిక్ట్ బోర్డ్ ఏదైనా ఉందంటే అది సెబీనే అనమాట. సో నరేష్ బాబు గారు దీని గురించి ఏం వరి అవ్వకండి. బ్యాంక్ అకౌంట్ కన్నా సేఫ్ గానే ఉంటాయి మీ మ్యూచువల్ ఫండ్స్. భరద్వాజ్ చెల్లా, ఇస్ ఇట్ గుడ్ టు స్కిప్ ఎస్ఐపి ఇన్ బులిష్ మార్కెట్? మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు కదండి నెక్స్ట్ మార్కెట్ పడుతుందా పడదా అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 5 years మార్కెట్ ఇలాగే ఉండింది అనుకోండి, మనం బేరిష్ మార్కెట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మనం ఆపర్చునిటీస్ మిస్ అవుతాం. ఎస్ఐపిస్ అయితే ఆపకండి, లంసమ్ రిగార్డింగ్ అయితే వెయిట్ చేయండి రైట్ టైం కోసం. అప్పారావు నేతలా గారు, ఐ వాంట్ టు నో ఫుల్ డీటెయిల్స్ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్. ఇది కొంచెం పెద్ద సబ్జెక్ట్ అండి, మనం దీని గురించి నెక్స్ట్ టైం మాట్లాడుకుందాం. ఒక 20 minutes ఉన్నారా అండి అప్పారావు గారు? సార్ ఓకే ఓకే సార్ ఓకే. యా తేజ గారు. యా సార్, యా సార్. శివయ్య అండి. యా శివయ్య గారు చెప్పండి సార్. ఈ బైక్ ఇన్వెస్ట్మెంట్ గురించి నేను యాక్చువల్ గా సెషన్ ఇది అటెండ్ అవ్వలేదు. ఇప్పుడు వింటూ ఉంటే దీని గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కలుగుతుంది. రైట్, బెటర్ మీరు ఒకసారి ఈ 10th సెషన్ అటెండ్ అయిన తర్వాత మనం మాట్లాడదామండి. ఓకే అండి. డైరెక్ట్ గా టికెట్ రైట్ చేసి కాల్ చేయడమా లేకపోతే ఏంటి ఎలాగా? లేదు, 10th ఒక సెషన్ ఉంటుంది, సెషన్ అటెండ్ అవ్వండి. తర్వాత కావాలంటే మనం పర్సనల్ గా మాట్లాడదాం. మీరు డైరెక్ట్ కాల్ చేసినా పర్లేదు, టికెట్ రైస్ చేసినా పర్లేదు అనమాట. ఓకేనండి, ఓకేనండి. థ్యాంక్ యూ. రైట్, తిరుపతి గారు, పవన్, వై యు ఆర్ ఇంక్రీజింగ్ మెంబర్షిప్ ఫీజ్ ఎవ్రీ ఇయర్? ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది కదా అండి, మన మెంబర్షిప్ ఫీజు కూడా ఇంక్రీజ్ చేస్తున్నాం ఇయర్ ఆన్ ఇయర్. యా తిరుపతి గారు ఉన్నారా అండి? అది పవన్ గారు సార్ అడిగింది. అయ్యా పవన్ గారు, యా సారీ పవన్ గారు. నెక్స్ట్ తిరుపతి గారు, మీది ఇది ఖచ్చితంగా మీరు పర్సనల్ గా సాల్వ్ చేయాల్సిన ఇష్యూ అండి. మీ టీం దగ్గర నుంచి కాల్ చేపిస్తాను దీని రిగార్డింగ్. శ్రీనివాస్ అనకాపల్లి గారు, యా ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఈ బైక్. సార్ దీని గురించి ఇంతసేపు డిస్కస్ చేసాం, ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి శ్రీనివాస్ గారు? నెక్స్ట్ ఉమా మహేశ్వర్ గారు, బిట్ కాయిన్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ గుడ్ ఆర్ నాట్? బిట్ కాయిన్ ఇన్వెస్ట్మెంట్ గుడ్ ఆర్ నాట్ అంటే రైట్ లో ఉన్న సినారియో ప్రకారం చూసుకున్న బిట్ కాయిన్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇంకా 30-40% పెరగచ్చు అనమాట. ఎక్కువ ఇన్వెస్ట్ చేయకండి, కొంచెం మినిమం అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ట్రై చేయండి సార్, పర్లేదు. అండ్ బ్యాంక్ ఎఫ్డీస్ తో పోలిస్తే ఇంకేదన్నా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా ఉందా అంటే, యా లాంగ్ టర్మ్ మీరు చూసేటట్లయితే ఎన్సిడీస్ ఉంటాయి. అండ్ ఒకవేళ షార్ట్ టర్మ్ చూసేటట్లయితే P2P లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట, ప్రాబ్లం ఏం లేదు, పెద్ద రిస్క్ ఉండదండి. యా ఉమా మహేశ్వరరావు గారు ఉన్నారా అండి? హలో తేజ గారు. యా యా సార్ చెప్పండి సార్. ఆ 15th రోలో ఒకసారి క్వశ్చన్ అది చెప్పరా? 15th రో, యా ఇందాక చెప్పాను కదా అండి. దీనికి నామ్స్ అంటే ఎన్బిఎఫ్సికి ఉన్న నామ్స్ వేరు ఉంటాయి. P2P ఎన్బిఎఫ్సి, ఇది ఎన్బిఎఫ్సి డిఫరెంట్ అనమాట, P2P ఎన్బిఎఫ్సి డిఫరెంట్ అనమాట. దీనికి వేరే రూల్స్ ఉంటాయి, దానికి వేరే రూల్స్ ఉంటాయి. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే ఎన్బిఎఫ్సిలో క్లయింట్ యొక్క అమౌంట్ ని వీళ్ళు యాక్సెస్ చేయొచ్చు అనమాట. P2P ఎన్బిఎఫ్సిలో ఆ యాక్సెస్ చేయడానికి వీలవ్వదు. ఇదేమంటే త్రూ ఎస్క్రో పాస్బుక్ ద్వారానే వెళ్తుంది. ఖచ్చితంగా ఇక ఈ మోడల్లో బారోవర్స్ మాత్రమే అమౌంట్ వెళ్ళాల్సి వస్తుంది.
రిస్క్ వైజ్ కంపేర్ చేస్తే ఈవెన్ ఆఫ్టర్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన 3.5% డిఫాల్ట్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. ఈవెన్ 3.5% డిఫాల్ట్ రిస్క్ ఉన్నా మనకు వీళ్ళు జనరేట్ చేస్తున్న పోర్ట్ఫోలియో రిటర్న్ అరౌండ్ 16% జనరేట్ చేస్తున్నారండి. వీళ్ళు మనకు ప్రామిస్ చేస్తున్నది 8.25%, 9%, 10% అలా మనకు ప్రామిస్ చేస్తున్నారు. క్లియరా అండి? అది ఫేర్సెంట్ ఫ్రీడమ్ ప్లాన్ కదండి. అంటే వాళ్ళు స్టిల్ మన మనీని ఇన్వెస్ట్ చేస్తారా వాళ్ళు ఇలానే? వాళ్ళు మన మనీని ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారంటే మన మనీని వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు. ఇది ఎట్లా అంటే సేమ్ బారోవర్ కి మనీ అవసరం ఉంటది అనమాట. ఇక్కడ ఏమంటే లాక్స్ లో ఉంటారు బారోవర్స్. వీళ్ళు సెలెక్ట్ చేసే బారోవర్స్ ఎలాంటి వాళ్ళు అంటే లాస్ట్ 3 years లో అసలు ఏ డిఫాల్ట్ రిస్క్ లేని వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నారు. రావు సాయి ప్రకాష్ గారు. ఆ 12%, 11% ఇది అయితే వాళ్ళు లెండింగ్ చేస్తున్నారు అని చెప్పారు. కానీ ఫ్రీడమ్ ప్లాన్ అంటే సేమ్ మనం ఫ్రీడమ్ ప్లాన్ కూడా సేమ్ అండి. సేమ్ మోడల్ ఫ్రీడమ్ ప్లాన్ కూడా. ఒకసారి మన మీకు నేను ఆ స్టిల్ డాక్యుమెంట్ ఫార్వర్డ్ చేస్తాను. వన్స్ మీరు డాక్యుమెంట్ గో త్రూ అయిన తర్వాత మనం ఒకసారి కాల్ మాట్లాడుకుందాం రిగార్డింగ్. ఓకే ఆల్మోస్ట్ సార్. 24 pages డాక్యుమెంట్ ఉంది అది. ఇంకా ఆ ఓకే డాక్యుమెంట్ షేర్ చేస్తాను. ఓకేనా? వన్స్ డాక్యుమెంట్ ఓకే. గో త్రూ అవ్వండి, తర్వాత మనం మాట్లాడదాం. ఫ్రీడమ్ ప్లాన్ గురించి ఉంటుందా సార్ దాంట్లో? కంప్లీట్ ఉంటుందండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనండి. ఓకే. ఎన్బిఎఫ్సిస్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఇంకా వేరే అదర్ ఆప్షన్స్ ఏం లేవా సార్ ఫేర్సెంట్ కాకుండా? ఫేర్సెంట్ కాకుండా వేరే అదర్ ఆప్షన్స్ ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏం సజెస్ట్ చేయడం లేదనమాట. వేరే అదర్ ఆప్షన్స్ ఫ్యూచర్ లో వస్తే నేను చెప్తాను అండి. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. విజయ్ గారు, yes sir. సార్ అప్పుడు మీరు లాస్ట్ టైం వజీరెక్స్ లోని బిట్ కాయిన్స్ గురించి చెప్పారు. అవునవునండి. అదే శివ ఎన్యూ ఇన్వెస్ట్ చేద్దాం ట్రై చేస్తుంటే ఇట్స్ విత్డ్రాయల్స్ అండ్ డిపాజిట్స్ ఆర్ నాట్ పాసిబుల్ బికాజ్ ఇట్ ఇస్ ర్యాపిడ్ ఇనిషియేటివ్ వస్తుంది. లేదు, అదేం ప్రాబ్లం లేదు. మీరు డైరెక్ట్ గా ఇప్పుడు షిబా ఏదైతే ఉంది ఎక్స్చేంజ్ కి వెళ్ళి షిబా అని టైప్ చేయండి. అక్కడ మీకు షిబా మీద క్లిక్ చేస్తే బై ఆర్ సెల్ అని వస్తుంది ఆప్షన్. అవునండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా అంటే షిబాలో అడుగుతాడని. యాడ్ చేసిన తర్వాత మీరు అకౌంట్ లో డబ్బులు లేవు అని ఉంటుంది, వ్యాలెట్ లో డిపాజిట్ లేదని ఉంటుంది. డిపాజిట్ చేయడానికి వెళ్తే అక్కడ అక్కడ ఆప్షన్ దొరకట్లేదు నాకు సరిగా. లేదు, డిపాజిట్ అక్కడ చేయకండి. జస్ట్ మీరు ఫండ్స్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఐఎన్ఆర్ లో డిపాజిట్ చేయండి. ఫస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అసలు షిబా మీద క్లిక్ చేయకుండా ఫస్ట్ మీరు ఫండ్స్ లో అమౌంట్ యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట. వజరెక్స్ ఓపెన్ చేయగానే మీకు ఫండ్స్ ఆప్షన్ ఉంటుంది. అవునవును. ఫండ్స్ మీద క్లిక్ చేస్తే పైన ఐఎన్ఆర్ లో ఒక మీకు ఇది చూపిస్తుంది. ఐఎన్ఆర్ బ్యాలెన్స్ ఇంటూ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఐఎన్ఆర్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేస్తే డిపాజిట్ ఆర్ విత్డ్రా అనే ఆప్షన్ వస్తుంది. డిపాజిట్ బట్టి మీరు అమౌంట్ యాడ్ వస్తుంది. అమౌంట్ యాడ్ చేసిన తర్వాత శివాకి ఎక్స్చేంజ్కి వెళ్ళి శివ పర్చేస్ చేయండి. ఓకే. అది ఇక్కడ వెళ్ళిన తర్వాత డిపాజిట్ ఐఎన్ఆర్ అని కొడితే ఇన్స్టెంట్ డిపాజిట్, నెట్ బ్యాంకింగ్, ఇన్స్టెంట్ డిపాజిట్, వాలెట్ ట్రాన్స్ఫర్ ఏమైనా చూపిస్తుంది. అది ఒకసారి నాకైతే మీరు స్క్రీన్ షాట్ పెడితే, నేను ఇంతకుముందు మొన్న ఒక క్లయింట్ కి ఇలాగే సేమ్ ఇష్యూ వస్తే నేను స్క్రీన్ షాట్స్ పెడుతూ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే ఓకే, మీకు స్క్రీన్ షాట్ పెడతాను సార్. ఒకసారి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి సో దట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని. సరే సరే, థ్యాంక్ యూ. అండ్ వర్టికల్ ఫార్మింగ్ ఈ క్వశ్చన్ తీసుకున్న తర్వాత తీసుకుందాం. వర్టికల్ ఫార్మింగ్ గురించి ఇందాక చెప్పినాను. వర్టికల్ ఫార్మింగ్ సతీష్ కుమార్ గారు ఇందాక చెప్పాను వర్టికల్ ఫార్మింగ్ ఎందుకు మనం హోల్డ్ లో పెట్టామన్నది. అండ్ సమూహ ప్రాజెక్ట్స్ అనే కాదు, మనం రియల్ ఎస్టేట్ లో కొంచెం బెస్ట్ ప్రాజెక్ట్స్ మనం చూస్ చేసాం అనమాట. దీంట్లో మనకి గ్యారంటీ ఏమంటే ల్యాండ్ మన పేరు మీద రిజిస్టర్ చేయిస్తారనమాట. అది కొలెటరల్ సెక్యూరిటీ కింద ఉంటుంది. ఇప్పుడు ఈ సమూహ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వాడు ఆ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ తో స్క్వేర్ యార్డ్ ఉన్నారా సార్ సతీష్ గారు? సతీష్ గారు రైట్. ఆ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ పక్క ఫ్లాట్ ఒక 10,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ తో అమ్మితే మీకు 7,500 రూపీస్ తోనే స్క్వేర్ యార్డ్ మీకు రిజిస్టర్ చేయిస్తారు కొలెటరల్ సెక్యూరిటీ కింద. విత్ ఇన్ 13 months లో మీకు 150% బైబ్యాక్ అనే ఆప్షన్ వాళ్ళు ఇస్తారు. ఒకవేళ ఈవెన్ వాళ్ళు బైబ్యాక్ ఇవ్వకపోయినా మనం ఆ ఫ్లాట్ సేల్ చేసుకుంటే మనం 150% వర్కౌట్ అవుతుంది.
బట్ రైట్ నౌ రీసెంట్ గా ఈ సమూహ బిల్డర్ కి బెస్ట్ ప్రామిస్ నిలబెట్టుకున్న బిల్డర్ గా అవార్డు కూడా వచ్చిందంట గవర్నర్ నుంచి, టిఎస్ గవర్నర్ నుంచి. డౌట్స్ ఉన్నాయండి దీని రిగార్డింగ్? ఎవరికైనా ఇంకా క్వశ్చన్స్ ఇది రియల్ ఎస్టేట్ రిగార్డింగ్? అంటే ఇప్పుడు పక్కన 10,000 ఉన్నప్పుడు ఈయన 7,000 ప్రకారం ఇస్తే మనకి లాస్ అది ఎందుకు లేదు లేదు, ఇప్పుడు పక్కన 10,000 ఉంటే మనకి 7,500 రూపీస్ తో రిజిస్టర్ చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళకి ఇప్పుడు ఎందుకు ఈ ఆఫర్ మనకి ఇస్తున్నారు అంటే, వాళ్ళు వేరే ప్రాజెక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నారు సమూహ వాళ్ళు, దానికి వీళ్ళకి క్యాపిటల్ అవసరం అనమాట. ఈ సైట్ లో కొన్ని ప్లాట్స్ ఉన్నాయన్నమాట. ఆ ప్లాట్స్ ఆల్రెడీ సోల్డ్ అయిన ప్లాట్స్ 10,000 పర్ స్క్వేర్ యార్డ్ తో సోల్డ్ అయినాయి. మనకి కొల్లెటరల్ సెక్యూరిటీ కింద దీన్ని 7,500 వాళ్ళు రిజిస్టర్ చేస్తున్నాడు అనమాట. ఆఫ్టర్ 13 months వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి మనం తిరిగి రిజిస్టర్ చేయాలా, అప్పుడు మనకు 150% మనకి అమౌంట్ బ్యాక్ ఇస్తారనమాట వాళ్ళు. ఓకే. ఒకవేళ నేను చెప్పేది ఏమంటే, ఒకవేళ వాళ్ళు ప్రామిస్ నిలబెట్టుకోని సందర్భంలో ఈవెన్ మనం ఆ ల్యాండ్ అమ్ముకున్నా అది ఆల్రెడీ 10,000 రూపీస్ తో పోయింది కాబట్టి ఇంకా 13 months కి 11,000 or 12,000 అవుతుంది. ఈవెన్ మనకు 150% వర్కౌట్ అవుతుంది కూడా. ఓకే. ఓకే. 7,000 కాబట్టి ఈవెన్ 10,000 తోనైనా కూడా 3,000 అనేది ఎక్స్ట్రా ఉంటుంది. రైట్ అండి. యా, ఇంకా క్వశ్చన్స్? Teja garu, I actually posted 3 questions in the chat. Chat. Yeah. So the option 1, which is again related to the real estate message. So you can read out. So my question is it exactly 13 months or it may go probably 15, 18, 24 months? Exactly 13 months అండి ఇది. And because they say after 13 months, so after means it may go 24 months or 18 months, something like that, right? Exact 13 months actually. As per నాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, నేను పర్సనల్ వెరిఫికేషన్ చేసిన దాని ప్రకారం 13 months అన్నమాట. ఎగ్జాక్ట్. Alright, okay. అండ్ దీంట్లో మీకు ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2 మాత్రమే మనకు అవైలబుల్ ఉన్నాయి. ఆప్షన్ 3 ఇప్పుడు మనకి అవైలబుల్ లేదనమాట. ఎందుకు అవైలబుల్ లేదు అంటే కూడా వాళ్ళు ఎంఓయు ఇస్తున్నారు అనమాట. మనకి ల్యాండ్ రిజిస్టర్ చేయకుండా ఎంఓయు ఇస్తున్నారు. ఎంఓయు మీద ఎంతవరకు రిలే అవుతామో అన్న ఉద్దేశంతో ఆప్షన్ 3 కంప్లీట్ చేసామండి. మనకి ఏదైతే ల్యాండ్ కొల్లెటరల్ సెక్యూరిటీ కింద రిజిస్టర్ అయితే మాత్రమే మనం ఈ ప్లాన్స్ కి వెళ్తున్నాము. థర్డ్ ప్లాన్ కి జస్ట్ అది ఇంకా హోల్డ్ లో ఉంది. ఎంతవరకు అది ఇంప్లిమెంట్ చేస్తారనేది క్వశ్చన్ మార్క్ అన్నమాట. తేజ గారు, ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి అప్రోచ్ ఎట్లండి? దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి అప్రోచ్ మీరు రూపా కాంటాక్ట్ అయితే సరిపోతుందండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా డీటెయిల్స్ మొత్తం? ఓకే, నేను ఒకసారి దాంతో చెక్ చేస్తాను. రైట్ అండి. ప్రసాద్ గారు, మీ క్వశ్చన్ ఆల్రెడీ ఇంతకుముందు అడిగి ఉన్నారు. నాకు తెలిసి మాక్సిమం దీనికే పెట్టింటారు. నెక్స్ట్ 10 సెషన్ రిగార్డింగ్ పెట్టింటారు అనుకుంటున్నా. ఇది Sanjeev Kumar Kanakam, why the recordings of Zoom Q&A session is not uploaded in YouTube? Last 2 weeks మనకు సెషన్ జరగలేదు సంజీవ్ గారు, సో అప్లోడ్ చేయలేదు దాని రిగార్డింగ్. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్, హౌ టు ఓపెన్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్, ఉట్టికూరి వంశీకృష్ణ గారు, దీని రిగార్డింగ్ మీకు పర్సనల్ కాల్ వస్తుందండి. వంశీకృష్ణ గారు, ఐ వాంట్ టు క్లోజ్ మై క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ అండ్ పర్సనల్ లోన్, హౌ టు క్లోజ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టు సేవ్ మై మనీ. వంశీకృష్ణ గారు ఉన్నారండి ఆన్లైన్ లో? యా, వంశీకృష్ణ గారు. ఏ సార్, మీకు పర్సనల్ కాల్ చేస్తాను దీని రిగార్డింగ్ 1 to 1 కాల్ మాట్లాడదాం. సార్, ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? యా, తేజ గారు, ఒక క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఇది హ్యాపీ కాయిన్ వచ్చేసి సపోజ్ ఇందులో ఉండే వాళ్ళందరూ ఆల్మోస్ట్ వాళ్ళు ట్యాక్స్ పే చేసే వాళ్ళే.
సో అందరూ కూడా మేబీ 1.5 వరకు క్లెయిమ్ చేసుకుంటా ఉంటారు. అందుకోసం ఈఎల్ఎస్ఎస్ కానీ ఎన్పిఎస్ఎస్ స్కీమ్స్ కూడా మీరు సజెస్ట్ చేస్తా అన్నారు. ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా అంటే జనరల్ వే ఇంకా ఏమన్నా రిటర్న్స్ తెచ్చుకునేటి కానీ లేకపోతే ఏమన్నా స్కీమ్స్ ఉన్నాయా? అంటే ఒక చార్టెడ్ అకౌంట్ అందరూ అప్రోచ్ కావాలంటే కుదరదు కదా. సో అందుకోసం మీరేమన్నా ఒక జనరల్ ప్లాన్స్ అంటే కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి కదా, వీటి ద్వారా క్లెయిమ్ చేసుకో అంటే ఫ్రాడ్ బిల్స్ పెట్టేది ఆ పద్ధతి అవసరం లేదు. ఏదైతే జెన్యున్ గా ఇంకా కొంచెం ఇన్కమ్ ట్యాక్స్ రెడ్యూస్ చేసుకోవచ్చు అట్లా ప్లాన్స్ ఏమన్నా కొంచెము ఒక సెషన్ ఏదైనా అరేంజ్ చేయగలుగుతారండి? రైట్ లేకపోతే రైట్ మీకు ఒక ఐడియా దీని ఉంటే మీరే నాకు ఐడియా ఉంది చెప్పండి. దీని గురించి. ఫైన్, నెక్స్ట్ నేను ఒక్కసారి ఈ సెషన్ చేస్తాను ఒకసారి. లేకపోతే బెటర్ నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. బేసిక్స్ మొత్తం ఇట్ విల్ కవర్ అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇది అంటే సెషన్ అంటే కొంచెం బ్రేక్ అట్లా ఇట్లు మాట్లాడుతుంటారు కదా అందరూ. సో నేనే ఒక 30 to 45 minutes తీసుకొని ఒక స్క్రీన్ రికార్డింగ్ చేసి మీకు పంపించడానికి ట్రై చేస్తానండి దీని రికార్డింగ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద ఫీడ్బ్యాక్ అండి, చాలా మందికి యూజ్ అవుతుంది. సార్ తేజ గారు, యా రమేష్ గారు. సార్ యాక్చువల్గా ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ సార్. యాక్చువల్గా నేను రీసెంట్ గా హైదరాబాద్ లో ఒక ఇన్వెస్ట్మెంట్ చూసాను అనమాట. అంటే మీ అడుగుతున్నాను నేను. ఏంటంటే ఒక 4.3 lakhs పే చేయటం అనమాట. 4.3 lakhs పే చేస్తే మనకి 2.5 cents ఇస్తున్నాడు ల్యాండ్. ఓకే ఓకే, అయితే అది యాక్చువల్గా అగ్రికల్చరల్ ఫార్మింగ్ అనమాట. అగ్రికల్చర్ ఫార్మింగ్ ల్యాండ్ అది. దానిలో ఏంటంటే ఈ 10 వచ్చేటప్పటికి శ్రీగంధం చెట్లు. ఓకే, అండ్ 2.5 lakhs 2.5 acres ఏంటంటే మనకి ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాడు. ధరణి పోర్టల్లో ఇంకోటి ఏంటంటే మనకి మంత్లీ రిటర్న్స్ చొప్పున 4,000 చొప్పున ఇస్తున్నాడు. అంటే ఈక్వల్ టు 12% అనమాట. 1% ఇస్తున్నాడు. అది 100 months వరకు ఇస్తా అంటున్నాడు. ఓకే, అండ్ ఇంకొక ఆప్షన్ చెప్పింది ఏంటంటే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే విత్ ఇన్ 1 year లో బైబ్యాక్ ఇస్తా అంటున్నాడు. అంటే మీరు 1 year లోపు చెప్తే కనుక మీకు అంటే ఈ 4,000 వచ్చేటప్పటికి 100% అదే 100 months ఇస్తున్నాడు. అంటే ఏంటంటే అది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మనకి ఇస్తున్నాడు. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మనం వెళ్తాము, రిజిస్ట్రేషన్ మన ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది అనమాట. దానిలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మనకి మెన్షన్ చేస్తున్నాడు. అండ్ క్యాష్ ఇది వచ్చేటప్పటికి అండ్ పోస్ట్ డేట్ చెక్స్ ఇస్తున్నాడు. మన ల్యాండ్ వాల్యూ ఎంతైతే ఉందో దానికి రిలేటెడ్ పోస్ట్ డేట్ చెక్స్ ఇస్తున్నాడు అనమాట. ఇంకోటి ఏంటంటే ఒకటి ఇప్పుడు ల్యాండ్ రిజిస్టర్ చేస్తున్నాడు 2.5 cents ల్యాండ్ రిజిస్టర్ చేస్తున్నాడు. ప్లస్ ఇక్కడ 4,000 rupees per month ఇస్తున్నాడు. అండ్ మీరు చెప్పేది పోస్ట్ డేటెడ్ చెక్ కూడా ఇచ్చేస్తున్నాడు. అవును సార్. రైట్, ఒకసారి నాకు అది పంపించగలరా? నాకు ఒక మీకు ఏమన్నా పాంప్లెట్ కార్డ్ లాంటిది ఉంటే. ఉంది సార్ పంపిస్తాను. పంపిస్తాను. ఒకసారి నేను చెప్తాను, ఒకవేళ యూజ్ అయితే మనం చూద్దాం. మంచిగా ఉంటే ఒకసారి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అంటే 1 year తర్వాత వీళ్ళు ఏంటంటే ఆ క్రాప్ వచ్చేటప్పటికి 10 to 12 years పడుతున్నారు. అది వచ్చేటప్పటికి 50-50 అంటున్నారు. వచ్చేదానిలో 50-50 10 to 12 years తర్వాత. అవును, ఈ ఆఫర్స్ చాలా ఉన్నాయి అన్నమాట. బట్ నేను కొత్తగా దీంట్లో చూసింది ఏంటంటే 4,000 rupees ఇవ్వడం. అవును, ఇది యాక్చువల్ గా అవును ఇది కొత్తగా అని నేను చూసాను అనమాట. ఆల్రెడీ నేను ఈ సండే వెళ్ళొచ్చాను కూడా దాని దగ్గరికి. ప్లేస్ వెళ్ళొచ్చాను. ఎంత దూరంలో ఉంది హైదరాబాద్ కి? హైదరాబాద్ కి జహీరాబాద్ ఐడియా ఉంది కదా సార్? జహీరాబాద్ సైడ్. జహీరాబాద్ నుంచి ఒక 20 kilometers అంటే ముంబై హైవే నుంచి 6.7 kilometers అనమాట. ఆర్మూర్ అని చెప్పేసి విలేజ్. వికారాబాద్ డిస్ట్రిక్ట్ కింద వస్తుంది అనమాట. అది యాక్చువల్ గా 360 acres ప్లాంట్ 360 acres ల్యాండ్ అనమాట. ఓకే, దానిలో ఫస్ట్ 50 acres మాత్రమే ఈ 4,000 ఇస్తున్నాడు. ఎందుకంటే వాడు ఇది 1 year బ్యాక్ స్టార్ట్ చేశాడు ఈ వెంచర్ వచ్చేటప్పటికి. డెవలపర్ ఎవరండి? డెవలపర్ ఎస్ఎస్ఎల్ డెవలపర్స్ అని పికాక్ అవెన్యూ సార్. ఇన్ఫర్మేషన్ నాకైతే డాక్యుమెంట్ పంపించండి, నేను చెక్ చేస్తాను. షూర్ సార్, ఒకసారి చూసి ఒకసారి చెప్పండి సార్. రైట్ నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు హైదరాబాద్ లో. ఒకసారి వెరిఫై చేపిస్తాను ఎలా ఉంటుంది. థ్యాంక్ యూ. తేజ గారు, నా పేరు రేవంత్ అండి. ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ కి మనకి సిఏ ఎవరైనా ఉన్నారండి మన కస్టమర్స్ కి హెల్ప్ చేయడానికి? ఉన్నారండి, గణేష్ సిఏ గణేష్. ఓకే, నేను మహేష్ గారిని తర్వాత మన ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనస్విని గారిని అడిగాను.
నాకైతే రెస్పాన్స్ రాలేదు. ఒక్కసారి ఒకసారి నాకు మెసేజ్ చేయండి గ్రూప్ లో. నాకు గ్రూప్ లో అంటున్నా, జస్ట్ నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ఒకసారి. నేను మీకు నెంబర్ షేర్ చేస్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ. యా టైం అవుతుందండి. ఇంకెవరికైనా క్వశ్చన్స్ 1-2 క్వశ్చన్స్ తీసుకొని ఇంకా ఆపేద్దాం. యా లక్ష్మణ్ రావు గారా అండి? హలో సార్, నేను కొత్తగా జాయిన్ అయ్యానండి. అది మీ నెంబర్ కూడా లేదు నా దగ్గర. కొంచెం కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆఫీస్ లో ఆఫీస్ లో ఆఫీస్ లో అయితే ఏమన్నా రైట్. ఆఫీస్ లో అయితే ఒక పని అక్కడ మాకు రైట్ నో వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుందండి. అక్టోబర్ 10th ఆ టైంకి మీకు నేను ఆఫీస్కి అయితే అవైలబుల్ ఉంటానండి. హైదరాబాద్ లో అయితే అవైలబుల్ ఉంటాను అక్టోబర్ 10th ఆ టైంకి. హైదరాబాద్ సార్, హైదరాబాద్ లో సార్ కొన్ని అవునండి. అదే కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు, కొంచెం క్లియర్ నాకు. రైట్ అండి. తర్వాత మీ ఒకసారి నంబర్ కూడా సార్ అది ఒకసారి మీరు కాల్లో మాట్లాడదామన్నా మీ ఓకే. నంబర్ కూడా లేదు సార్. రైట్ అండి. నేను ఒకసారి గ్రూప్ లో చార్జ్ మెసేజ్ పెడతాను నెంబర్. ఓకే సార్. రైట్. తేజ గారు సార్, యా చెప్పండి సార్. అయితే మీరు సిఏ నెంబర్ నాకు పంపించారు ఆల్రెడీ ఒకసారి. అతను ఐటీఆర్ ఫైల్ చేస్తే 1000 రూపీస్ అంటుండు. అది స్టార్టింగ్ ఆయన 1000 రూపీస్ అంటున్నాడు. చాలా మంది చాలా తక్కువ తీసుకుంటాడు అండి. ఆయన అయితే 1000 రూపీస్ స్టార్టింగ్ అంటున్నాడు. ఎందుకంటే క్లయింట్ రిటెన్షన్ కోసం తీసుకుంటున్నాడేమో ఆయన. బట్ జనరల్ గా బయట 300-400 కి చేస్తున్నాడండి. ఒకవేళ సీఎల్ ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు. అదే 1000 అంటుండు, మరి ఎందుకని అర్థం లేదు. మీకు అలా అంటే గణేష్ గారితో వాళ్ళకి నేను రికమెండ్ సిఏ గణేష్ మన హ్యాపీ కాయిన్ తరపున చేసే ఆయన అనమాట. లేదు ఆయన మీకు అది వర్కౌట్ అంటే కొంతమంది మా ఫ్రెండ్స్ పర్సనల్ గా ఉన్నారు, వాళ్ళు 300-400 తో చేస్తారనమాట. మీకు కావాలంటే వాళ్ళ నెంబర్ కూడా సెండ్ చేస్తాం. సెండ్ చేయండి సార్. యా విజయ్ గారు, యా చెప్పండి సార్. హనుమంతరావు. హనుమంతరావు గారు చెప్పండి సార్. ఇది ఏ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయినా సరే ట్రై టు డాక్యుమెంట్ చేయడానికి ట్రై చేయకూడదా మెంబర్స్ కి? అంటే మనం వీడియో చెప్తున్నాం, డిస్కస్ చేస్తున్నాం, డౌట్స్ రేజ్ చేస్తున్నాం ఆ టైంలో, పర్టికులర్ టైంలో. తర్వాత కొంచెం డాక్యుమెంట్ బేస్ గా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుందేమో అని అంటున్నా. ఎనీ ఇన్వెస్ట్మెంట్ డాక్యుమెంట్ అండి? ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మనం ఈ బైక్ కానివ్వండి, ఫేసెంట్ కానివ్వండి, ఏదైనా కానీ ఇన్వెస్ట్మెంట్ గురించి మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కదా. ఇంట్రడ్యూస్ దానికి సంబంధించిన డాక్యుమెంట్ కొద్దిగా మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాట్సాప్ లోనే చేస్తారా అండి? వాట్సాప్ లో ఇప్పుడు ఎందుకంటే మనకి మనీ అక్యుములేట్ చేయడానికి 1 by 1 ప్లాన్స్ వస్తున్నాయి. వీటిలో ఏది బెస్ట్ అనుకునేటప్పటికి మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి, మేము బెటర్ గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది డాక్యుమెంట్ వైజ్. రైట్ అండి. డాక్యుమెంట్స్ అన్ని షేర్ చేస్తాను. మనకి P2P ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో కొంచెం అందుబాటులో పెట్టడానికి ట్రై చేయండి. రైట్ హనుమంత్ గారు, థ్యాంక్ యూ. ఖచ్చితంగా 100% రేపు మార్నింగ్ అయితే P2P రిగార్డింగ్ డాక్యుమెంట్ షేర్ చేస్తాను. నాట్ ఓన్లీ పీర్ టు పీర్, మొత్తం ఇన్వెస్ట్మెంట్ మనం ఇంట్రడ్యూస్ చేసే ఏదైనా సరే మీరు డాక్యుమెంట్ రెడీ అయిందంటే మాకు షేర్ చేయడానికి ట్రై చేయండి. రైట్ అండి. ఈ బైక్ కానీ ఏదైనా సరే మీకు ఒక డాక్యుమెంట్ ఒకటి మీకు ఆర్క్యూ ఉంటే మేము మాకు 2 వీల్ ఉన్నప్పుడు చూసుకోవడానికి లేదా మల్టిపుల్ ఉన్నప్పుడు చెక్ చేసుకొని కంపేర్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. అవునవునండి, అవును నేను పంపిస్తానండి. ఎస్ థ్యాంక్ యూ అండి. నైస్ టాకింగ్ విత్ ఆల్ అండి. సారీ, యాక్చువల్ గా వాయిస్ కూడా డిస్టర్బెన్స్ ఉంది ఎక్కువ ఈ రోజు. మీరు పేషెన్స్ గా ఉన్నారు లాస్ట్ వరకు. తేజ గారు, నెక్స్ట్ టైం కొంచెం వాయిస్ ఒకటి చూడండి. లేదు ఇది అంటే ఈ టైం నాకు ఎప్పుడు ఇంటర్నెట్ ఇష్యూ ఉండదు అనమాట. ఈ రోజు నేను విలేజ్ కి వచ్చాను అనమాట. అది ఎఫెక్ట్ అయింది మేజర్. ఓకే. పర్సనల్ మీటింగ్ కావాలంటే ఎట్లా అండి? పర్సనల్ మీటింగ్ కావాలంటే జనరల్ గా ఆఫీస్ November 15th నుంచి స్టార్ట్ అండి. ఆ తర్వాత మీకు పర్సనల్ మీటింగ్స్ దొరుకుతాయి ఈజీగా. హలో, దానికి అపాయింట్మెంట్ ఎట్లా అండి? ప్రొసీజర్ డైరెక్ట్ వాకేనా? అపాయింట్మెంట్ అంటే మీకు ఆఫీస్ అడ్రస్ పెడతానండి, మీరు రావచ్చు, ఎప్పుడైనా ప్రాబ్లం లేదు, కలవచ్చు. ఓకే సార్, షేర్ చేయండి. తేజ గారు, యా ఇది కొత్త ప్లాట్ఫామ్ వచ్చిండే కదా, ఫిన్టెక్ చేశారు కొత్త 2% క్లబ్ కాదండి. మనకి ఈ ఫండ్ బజార్ నుండి అందులోకి షిఫ్ట్ చేయొచ్చు అని చెప్పారు కదా. invest.in అది అంటే అందులో గోల్ సెట్టింగ్ అవన్నీ చేసుకోమన్నారు కదా. అది అంటే అది కంపల్సరీ అంటే ఇప్పటిదాకా చేయలేదు నేను.
చేయొచ్చు కదా, దానికి ఏమైనా టైం లిమిట్ ఉందా? టైమింగ్ ఏం లేదండి, బట్ ఏమంటే జస్ట్ వీక్ కి ఒక హాఫ్ అన్ అవర్, డేకి ఒక 10 minutes టైం స్పెండ్ చేసి కొంచెం కొంచెం ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఓకే 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 కొంచెం కొంచెం చేసుకోవచ్చు. కొంచెం కొంచెం చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఒకేసారి చేయాలని ఏం లేదు. ఓకే 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 రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి, గుడ్ నైట్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.